క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము. ఈరోజున మాట్లాడుతున్నటువంటి అంశం లేనివి చెప్పకు, ఉన్నవి దాచకు. లేనివి చెప్పకు, ఉన్నవి దాచకు. ప్రియమైన దేవుని పిల్లారా, లేనివి చెప్పటం, బైబిల్లో ఉన్నవి దాచటం ఈ రోజున చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు. అది. ఇప్పుడు ఉన్నాయి చెప్పటం వల్ల వచ్చిన లాస్ ఏంటి అంటే కానుకలు రావు. ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యారు మీరు అసలు కానుకల గురించి ఆలోచన చేయరా అంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. అసలు ఏం చెప్పాలి? ఇప్పుడు దేవుడు చెప్పాడు, దేవునికి సిరికిని దాసులుగా ఉండలేదు. ఒక కాపరి ఇంటర్నల్ మైండ్లో ఇది ఎప్పుడైతే స్క్రోల్ అవుతుంటుందో దాని గురించి ఆలోచన చేస్తూ సువార్త చేస్తాడో వాడు ఎప్పటికైనా సరే నరకానికే పోతాడు. అందుట్లో డ్యామ్ షూర్. ఇంత సేవ చేసి ఇంత కష్టపడి మళ్ళీ నరకానికి పోవటం ఎందుకు? అదేదో లోకం తిరిగితే నరకానికి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ దాకా అవసరం లేదు. లోకంలో తిరిగేసాం హ్యాపీగా, ఆయుష్నంత వరకు ఉంటాం, తర్వాత పోతాం. దాన్ని పొందుకోవడానికి దీన్ని దాయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏముంటో చెప్పాలి. అందుకని బైబిల్ పట్టుకున్నాం. మనం రాసుకున్న లాలో ఏ సెక్షన్లో ఏముంటుందో అదే చెప్తారు, కల్పించేం చెప్పరు వాళ్ళు. ఇది కూడా అంతే. మరి ఆ నొప్పి ఏంటి? ఎందుకు చెప్పరు? చాలామంది మెంబర్ ఆఫ్ పీర్చెస్ ఎందుకు చెప్పరా అంటే ఆల్మోస్ట్ చాలా పర్సంటేజ్ మాత్రం అలాగే ఉన్నారు. పైసల కోసమే సేవ. మీరు నమ్మండి, నా జేబులో మీరు ఒక్క రూపాయి కూడా చూపించలేరు. అసలు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చికాకు, నాకు దరిద్రంగా చూస్తుంటాను నేను. మనీ అనేది నీడ్ అంతే. నా దృష్టిలో మనీ అనేది అవసరం కదని చెప్పేసి దాన్ని వెంటేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఒకడు ఉంటాడు, ఎంత పరుసు పెట్టి ఊరికే ఎట్టా చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? అది లేకపోతే అంటే ఏదో లేనట్టుకుంటుందంట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి సంత ఇప్పుడుది కాదండి. ప్రారంభ శతాబ్ద కాలంలోనే ఇది ఉంది. అది ఉన్నదని చెప్పాడంటే ఇంకంతకుముందు ఎంతకాలం ఉందో. పౌలు గారు చెప్పారంటే అంతకుముందు ఇంకెంతకాలం ఉందో. పేతురు గారు చెప్పారంటే అంతకుముందు ఇంకెంతకాలం నుంచి ఉందో. వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ నుంచి కౌంట్ చేస్తున్నాం మనం. కనుక స్వార్థ విషయంలో ఎవడైనా సరే ఆ తలంపుతో దేవుడి మాటలు చెప్పే ఆలోచన కలిగి ఉంటే వాడు బ్రతుకాలంలో డబ్బు మీద డబ్బున్నోడుగా కనబడతాడేమో కానీ వాడు చచ్చాడంటే ఒక సెకండ్ కూడా ఆలోచించడు. దేవుడు ఆలోచించడు. పేతురు గారు స్వయంగా చెప్పారు అననీయతో, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నువ్వెందుకు ఆలోచన చేశావు అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చావంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు చెప్పేసాడు అక్కడ. అంతే. దాంట్లో డోకా ఏముండదు. సంఘానికి వస్తున్నామంటే మన బ్రతుకు తర్వాత ఈ ఆత్మకు సావలేదు కనుక ఈ ఆత్మ అనేది ఒక సేఫ్ జోన్లో ఉండటం కొరకు ఇక్కడ కష్టపడుతున్నాం. అనేక విషయాలు తగ్గించుకుంటూ మనం తగ్గింపు కలిగి జీవిస్తున్నాం. లేదంటే మనం కూడా విచ్చలవిడిగా రొమ్మిర్చుకొని ఎవడమే వెళ్ళిపోవచ్చు. అప్పుడు బైబిల్ అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఉన్నది చెప్పాలి. ఎవడైనా సరే ఉన్నది చెప్పాలి. లేనివి ఎప్పుడు చెప్పకూడదు, అస్సలు చెప్పకూడదు. ఈ మాట ఇప్పుడు కాదు, మోషే గారే చెప్పారు. 23:1 నిర్గమాకాండంలో మోషే గారే చెప్పారు. మన అపోస్తుల కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మోషే గారు చెప్పారు, లేని వార్తను పుట్టింపకూడదు. ఇవాళ అన్నీ లేని వార్తలే. ఒక ప్రసంగాన్ని అబ్జర్వ్ చేస్తే, నేను నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కూకట్పల్లిలో. ఫ్రెండ్ అంటే ప్రీచర్ ఫ్రెండ్ అలా కాదు, మాకు తెలిసిన
ఏదో ప్రసంగం వస్తుంది, కూర్చొని మాట్లాడుతున్నాం అన్నా, దీని గురించి మా అయ్యగారు బాగా చెప్తారన్నా, దీని గురించి కొంచెం చెప్పన్నా అన్నాడు. నేను విన్న తర్వాత చెప్పిన ఏంటంటే, బ్రదర్ ఆ గంట ప్రసంగంలో ఇంచుమించుగా 100 తప్పులు బ్రదర్ అన్న. మొహం మట్ట పెట్టినగా నువ్వే కదా చెప్పమంది. ఆ గంట ప్రసంగంలో కనీసం ఒక 10-15 పాయింట్లు చెప్పా. ఇదిగో ఈయన ఈ పదం వాడాడు, కానీ ఈ పదం బైబిల్లో లేదు. అదంట మోటివేషన్ కోసం అంట. వాడు ఇది కవర్ అలా చెప్పొచ్చు బ్రదర్, మోటివేషన్ కోసం అన్నాడు. మోటివేషన్ కోసం లేనిది ఎలా చెప్తాం? ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేయాలంటే దానికి సంబంధించిన బ్రతుకులు బైబిల్లో చాలా పేర్ల రూపంలో ఉన్నాయి. అంతే, అవి చెబితే సరిపోతుంది. తర్వాత కూడా బాధ కలిగిందేమో, అన్న మనం ఎప్పుడు బైబిల్ గురించి మాట్లాడద్దన్నాడు. అమ్మాయి దేవుడికి స్తోత్రం, ఓ దరిద్రం పోయిందనుకున్నాను. అది ఇక ఇలా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడే చెప్పాడు మోషే గారు, లేని వార్తను పుట్టించకూడదు. అది పెరిగి పెరిగి పిల్లబెట్టి అపోస్తల కాడికి వచ్చేసరికల్లా చెబుతున్నటువంటి మాట పేతురు గారు. అపోస్తల కార్యాలు 9 అధ్యాయాల వరకు లోకగారు రాశారు, ఆ తర్వాత పేతురు గారు రాశారు. 20వ అధ్యాయము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20-21 వచనాలు. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. ప్రయోజనకరమైనది సంఘానికి వస్తున్న బిడ్డలకు ఇది అవసరం, ఇది ప్రయోజనం. అవసరం కూడా కాచుమా, దాటి ప్రయోజనం. ఈ విషయాన్ని చెప్పటం వలన వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది అని కాపరి అనుకుంటే దాన్ని దాచకూడదు అని చెప్పాడు. ఎప్పుడు చూడు ఏడుపు మోకాలు, ఏడుపు ప్రసంగాలు, ప్రభా నా బాధ నుంచి కాపాడే ప్రభా. అసలు ఆ బాధ ఎందుకు వచ్చింది నీకు? ఒళ్ళు బలిస్తే వచ్చింది. ఎక్కువ బాధలు ఒళ్ళు బలిస్తేనే వస్తాయి. అంతే, ఒళ్ళు బలిసి కొట్టుకుంటే బాధలు ఎక్కువ వస్తాయి. నాకు తెలిసి బైబిల్ చెప్పింది అదే. నీకు బాధలు ఎందుకు వచ్చాయి? ఇద్దరు భార్యాభర్తలు ఎదురు కూర్చుంటారండి. అక్కడ దాకా ఎందుకు అమ్మగానే ఎదురు కూర్చుంటాం. అమ్మగానే ఎదురు కూర్చుంటే ఎక్కువ డిస్కషన్ చేయను అమ్మగారితో. ఎందుకంటే ఏదో ఒకటి వస్తుంది మనకు తెలియకుండా ఫ్లోలో 1 by 1 వచ్చింది. అది ఎక్కడికో దారి తీసింది. ఒక కాపరిగా నేను అంత జాగ్రత్త తీసుకుంటా. అందుకే పిల్లలతో కూడా ఎక్కువ తక్కువ ఉన్నాం. ఎంతవరకు అంటే అంతవరకే ఉంటాం వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ వాళ్ళని అందించాలి. ఎక్కువగా ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా బంధం కట్టయిపోద్ది. ఎంతవరకు ఉండాలి పిల్లలతో? అంతవరకు ఉండాలి. అమ్మ నేను ఆడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేస్తాను చెప్పాలా? పిల్లలకి చెప్పాలా? పిల్లలకి అది ఎందుకు చెప్తాం మనం? ఆ వ్యక్తిని కలిసి వస్తాను వాళ్ళకి ఎందుకు చెప్తాం? ఏం చెప్పాలి వాళ్ళకి? అంతే, ఏది చెప్పాలో అదే చెప్పాలి. ఎవరైనా సరే దేవుడు కూడా ఎంతవరకు చెప్పాలో అన్నీ చెప్పాడు. యోహాను సువార్త లాస్ట్ అదే మాట అంటాడు, నేను చెప్పే సంగతులు చాలా ఉన్నాయి, వింటే మీరు అంటే మీకు ఎంత అవసరం అంతే చెప్పాడు. ఇంకా చెప్పగలడా అంటే ఇంకా చెప్పగలడు, తట్టుకోలేవు. దేవుడే మనిషికి ఎంత కావాలో అంత చెప్పే ఆలోచన చేసినప్పుడు మనిషి అనేవాడు కూడా ఎంత చెప్పాలో ఎంత చేయాలో అంతే మాట్లాడాలి, అంతే చెప్పాలి. అంతకు మించి జరిగిందా అది వాగ్వేదానికి దారితీసింది, వాదోపవాదానికి దారితీసింది, ఏమైనా జరగచ్చు. కంట్రోల్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దాచుకొనక, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. ప్రయోజనకరమైనది ఏదైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా చెప్పాలి. బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఏది ప్రయోజనకరమైందో నేను ఎలా చెప్పానయ్యా అంటే, యూదులు స్వజనులు
స్వజనులు, గ్రీసు దేశస్థులు కల్పనా కథలు వినే తెగ. కల్పించి చెప్పానుకోండి వాళ్ళు వింటారు. అందుకనే మనకి అట్లస్ బుక్ మీద భూగోళాన్ని మోసినట్టుగా ఉంటుంది. ఆ కల్పితం వాళ్ళదే, గ్రీసు దేశస్తుందే. అది గ్రీకులు ఎక్కువ నమ్ముతారు మూఢనమ్మకాలు. మనమేం తక్కువ కదలే, మనం అంతకంటే ఎక్కువ ఆకున్నారు ఎక్కువ తిన్నాం. కానీ అది నానుడి. గ్రీకులు ఎక్కువగా కల్పితాలను నమ్ముతారు. ఇమాజినేషన్ చేసుకుంటారు వాళ్ళు, అదే ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, స్వజనులకు కానీ అన్యజనులకు, గ్రీకులు అంటే అన్యజనులకు కానీ ఎలా చెప్పానో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని నేను ఎలా ప్రీచ్ చేశానో అది మీ అందరికీ తెలుసు. అంటే ప్రయోజనకరమైనది నమ్మిన వారికి, నమ్మని వారికి కూడా. నమ్మని వారికి కూడా ప్రయోజనం చేకూర్చేటట్టుగా వాక్యం చెప్పాలి. అది తీసేయి, ఇది తీసేయి. నేను నిన్న రోజు అదే చెప్పాము. నేను టీవీ ఎపిసోడ్ ఇచ్చేటప్పుడు అదే చెప్పాను. ఒక చిన్న బొమ్మ నీ విశ్వాసాన్ని కకలావికలం చేస్తే అసలు నీదేం విశ్వాసం? కళ్ళు అన్నాక రోడ్డు మీద ఎన్నో చూస్తుంటాయి, ప్రతిదానికి ఇదైపోద్దా? మరి అలాంటప్పుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చ. అది దేన్ని చూసినా మనిషి కకలావికలం అయిపోతుంటాడు. అమ్మమ్మమ్మ మేము అది అంటుకో. ఇప్పటికీ క్రైస్తవ్యంలో ఉన్న రోగం అంటే తెలుసా? ఎవడు పెట్టినా తీసుకోరు, నువ్వు పెడితే మాత్రం తీసుకోవాలి. ఇదంత పవిత్రమా? పక్కింటిలో ఎవరో ఉంటారు మన అన్యుల సోదరులు, అప్పుడు దాకా బాగానే ఉంటాం. మళ్ళీ అది వాళ్ళ పిల్లల్ని వీళ్ళు ముద్దెట్టుకుంటారు, సీవిడి గారుతున్నా సరే తీసి మరీ ముద్దెట్టుకుంటారు. కానీ పెడితే మాత్రం తినరు. మరి ఇదేం రోగం నాకు ఇప్పటికీ తెలియదు. చచ్చిపోతావా? అప్పుడు మనం పరీక్షించుకోవాలి, సిగ్గేయాలి. అరే ఇది తింటే నా విశ్వాసం కకలావికలం అవుతుంది, నేనేం క్రైస్తవుడిని అని సిగ్గేసేయాలి. అప్పుడు దాకా మేము ఇంటిని చచ్చిపోవాలి. మేము తినమండి, మేము క్రైస్తవులు, మా దేవుడు వద్దండి. దేవుడు ఎప్పుడు వద్దలేదండి. దేవుడు అలాంటి ఎందుకు వద్దంటాడండి? సృష్టి ఆయనదైనప్పుడు, భూమి ఆయనదైనప్పుడు, పంట ఆయనదైనప్పుడు, వాన ఆయనదైనప్పుడు, భూమి మొలిపించి కాక పండించి కాక అంటే భూమి పండిస్తున్నప్పుడు, పండిన భూమి నీ కాడికి వస్తే అది ఎలా అవుతుందండి? అంటే ఆ వ్యక్తి చేతుల నుంచి వస్తే నాకేమైపోయిందా? అడిగిన కరోనా ఉందా? ఇప్పటికీ క్రైస్తవ్యంలో ఈ అంటరాంతనం ఉండిపోయింది. మరి ఇది ఎప్పుడు పోద్దో ఏం పోడు. ప్రియమైన దేవుని పిల్లలు, మనం అలాగా అది మనం అన్నీ దంచి కొడతాం అంతే. ఇంకా పెడితే బాగుంది అనిపించింది. ఎందుకంటే సాక్షాత్తు దైవజనుడు యోర్దాను నది అవతల ఉంటే కాకోలముల ద్వారా నీటిని, రొట్టెని, మాంసం తీసుకెళ్ళి ఇచ్చాడు దేవుడు. తెలుసా? నా బిడ్డ ఆకలితో ఉన్నాడు, నువ్వు వెళ్ళివు. ఆ ఏరు దాటాలంటే కాకి దాటగలదు, మనిషి చచ్చిపోతాడు, దాటలేడు వాడు. యోర్దాను నది అవతల ఉన్నాడు ఆయన. యోర్దానికి అవతల కరిమేలు పర్వతం మీద ఎవరున్నారు? ఏలియా గారు ఉన్నారు. తన బిడ్డకి ఆకలి వేస్తుందని నాన్ వెజ్తో ఫుడ్ పెట్టాడు దేవుడు. కాకి వచ్చి ఇచ్చింది. కాకంటేనే ముక్క గట్టుకునేందుకు అలా వెళ్ళిపోద్ది. అలాంటి కాకితో తన బిడ్డకు ఆహారాన్ని పంచగలిగాడంటే క్రైస్తవులకి ఎవడో తీసుకొచ్చి పెడితే అనుకుంటా, అమ్మయ్య ఈ రోజున దేవుడు వాడికి పేరేమన కలిగించి నాకు 2 చిల్లిగాయలు పంపాడు, స్తోత్రం. ఎంత గొప్పదండి. అమ్మ ఏ చేసినా ఇంకా 2-3 ఐటమ్లు ఉన్నాయను అనుకో, తెత్తాగండి మీరు తింటారో అన్న ఆలోచన తెచ్చి 2 అంటది ఆమె. తీసరాపో అంటే సగం మనకే పెట్టింది. ఎందుకంటే ఆమెకి సంతోషం. క్రైస్తవుల అయ్యుండి కూడా మనల్ని అడిగి మరి తెప్పించుకుంటున్నారంటే నిజంగా ఎంత గొప్ప వాళ్ళండి. ఆ పదం పేరు సంపాదించుకోవాలి లోకంలో. ఓరి ఈడి మొగం పాడుగారు, ఈడి సంఘానికి వస్తాడు, అన్ని సన్నాసి ఆలోచనలే. అది నిజం. సన్నాసి ఆలోచనలు, ఎన్ని సన్నాసి ఆలోచనలే. క్రైస్తవులు ఎక్కువ సన్నాసులు ఉన్నారండి బాబు. సన్నాసులో నెంబర్ 1 క్రైస్తవులే. నిజం. ఎంత ఆనందం అండి. వాడు తీసుకొచ్చి ఇస్తే ఆగురు తినేయాలి అంతే. వాటిలోకి వెళ్ళి బాగుందనుకో ఇంకో పేరు తీసుకురా అంటాం మనం. అది కూడా నీ అమ్మమ్మ కూడా పెట్టాడు. అది అన్నిటే కదా. పైగా డబ్బులు పోతున్నాయి అక్కడ, మళ్ళీ డబ్బులు పోతున్నాయి అక్కడ. ఇక్కడ ఫ్రీ. అక్కడ తింటే మాత్రం దేవుడే ఉండవు.
ఎందుకంటే వదిలించుకుంటున్నావు కాబట్టి. ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి. ఇప్పుడుది కాదండి, ఇది ఎప్పటి నుంచే ఉంది. పోవాలి ఇవన్నీ కూడా. క్రైస్తవ్యంలో ఈ దరిద్రం పోవాలి. ఇది పోయిన రోజున క్రైస్తవ్యం బాగుపడుద్ది. అది కాబట్టి స్వజనులకు ఏం చెప్పాలో, అన్యులకి ఏం చెప్పాలో అవి ఖచ్చితంగా ప్రయోజనకరమే. నీ మళ్ళా ఈ తిండి బట్ట ఈ ప్రయోజనకరమో చెప్పండి. ఈ తిండి బట్ట గురించి దేవుడు వాటిని ప్రయోజనకరం అండవు. ఆత్మకి దేవుడు మాట అందించగలిగి వాడు ఆలోచనలోకి రాగలిగితే ప్రయోజనం. అది చెప్పరా అంటే ఇవన్నీ పక్కన పెట్టి ఈశ్వరులు చెబుతుంటాడు. అన్యులకు స్వజనులకు ప్రయోజనకరమైనది ఏదో అది ఖచ్చితంగా చెప్పాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచే విధంగా చెప్పాలి. మరలా క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మా దేవుడు ఇంత గొప్పవాడా. నీ మాటల ద్వారా ఎదుటివాడి నుంచి వచ్చే ఆ రిఫ్లెక్షన్ ద్వారా ఎలా ఉంటుందండి, ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి. నిజంగా అండి అలా ఉండాలి. అలా ఉండాలని చెబుతున్నాడు. అలా ఉండాలని చెబుతున్నాడు అంటే అలా లేదని గ్రహించాడు గనక. స్వజనులకి ఏమైందండి? ఇప్పుడు అన్యజనుల కంటే ఓకే, స్వజనులకి ఏమైంది? కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా, అబద్ధాలు, కల్పనా కథలు, ఇది దూరం వెళ్ళిపోవాలండి. ఈ బోధ ఇది ఎంత దూరం పోతే అంత మంచిది. ఇది ఎవరు పంపించగలరా? మన వల్ల అయిద్దా? ఎందుకు కాదండి. కొత్తగా ఒక అబ్బాయి ఏదో అమెరికాలో నుండి ఒక ఆలోచన చేశాడు. మన వాళ్ళంతా ఏమన్నా తెలుసా, చాలా నంబర్ 89% ఇలాంటి వాళ్ళు అంతే ఉంటారు, వస్తుంటారు పోతుంటారు. ఆడు అమెరికాలో ఆడేదో సీజేపీ అంట, ఆడు అతడా సత్రా అన్నాడు. ఆడు అక్కడి నుంచి స్కెచ్ చేశాడంటే అర్థం తెలుసా, వాడు డైరెక్ట్గా పార్లమెంట్కి వచ్చాడు. పలానా రోజు వస్తున్నా అని చెప్పాడు. వారం గ్యాప్ ఇచ్చాడు. ఈ వారంలో ఎన్ని మీడియా కథనాలో ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు పోయారు, జనం ఇట్లా అని వచ్చాడు, కోసాడు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించాడు. మొట్టమొదటి విజయం వాడికి. ఈ 13 ఏళ్లలో ఎవడు చేయలేంది ఒక యంగ్స్టర్ చేశాడు. మనం అనుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, అమ్మో గట్టోడే గట్టిపిండగా అంటున్నారు. ఇప్పుడు అంటే గెలిస్తే గట్టిపిండం, లేకపోతే మేము అనుకుని జరిగింది అంటారు. మళ్ళా అంటే 2 నాలుకల ధోరణి ఉంటుందా లోకంలో అంటే ఉంటుంది. కనుక ఎవడు ఎన్ని అనుకున్నా నేను అనుకున్నది నేను చేయాల్సింది ఖచ్చితంగా చేసుకుంటూ పోతూనే ఉంటా అన్న ఆలోచన మనలో బలంగా ఉండాలి. అది ఈ మార్గంలో పోతున్నాం, కష్టంగా ఉంది. నేను చెప్పాను ఈ మార్గం కష్టమని ఒక వెనక్కి వచ్చాడు చూసిన మాకు తెలుసు ఇవన్నీ ముందే. ఈ మార్గం కాకపోతే ఇంకో మార్గం ఉంటుందిగా. ఆ మార్గంలో పోతాం. ఈ మార్గంలో ఏదైతే ఎదురైందో ఈ మార్గంలో కూడా అదే ఎదురైంది. కానీ ఎదురైన దాన్ని అవమానంగా తీసుకోకుండా విజయానికి మలుసుకొని దీంట్లో విజయం సాధిస్తే ఇది మొఖం ఏడబెట్టుకుంటాడు. మీరు చెప్పండి, ఏడబెట్టుకుంటాడు? అది అంతటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇవన్నీ దేవుడు నేర్పిన జ్ఞానాలు కదా. అపజయం జయం అనేది పాసింగ్ క్లౌడ్ లాంటివి వస్తుంటే పోతుంటే జయం నిలబడిద్దా? ఒక క్రికెట్ మ్యాచ్ గెలిచాడు, కప్పు కొట్టాడు, ఇక జీతాంతం ఆ కప్పే ఉంటుందా? నెక్స్ట్ టీవీఎస్ కప్ అంటాడు. ఈ రౌండ్ కప్పు అయిపోయింది, దీంట్లో కొట్టారు, వరల్డ్ విజేత, టీవీఎస్ కప్పు తుస్సంది. మళ్ళీ ఏంటి 15 రోజుల్లో మళ్ళీ పోయిందా? వరల్డ్ విజేత పోయిందా? సంకలు గుద్దుకున్నాం కదా ప్రపంచ కప్పు గెలిచారని. మరి నెక్స్ట్ మ్యాచ్లో బాగొట్టాం అంటే ఇప్పుడు ప్రపంచ టీం ఏమైంది? 0 అయింది. కనుక ఎప్పుడైనా స్పోర్టివ్నెస్ ఉండాలి దేంట్లోనైనా. పోయిందనుకో ఇంకోటి వచ్చింది కదా. ఇప్పుడు ఒకటి పోయిందంటే ఇంకోటి వచ్చింది. చిన్నప్పుడు మన బిడ్డలకి ముద్దుకి ఇన్ని కొంటాం. సింగింది కదా ఇన్ని కొన్నాం మేము. వాళ్ళ అమ్మతే ఇన్ని వేసేద్దాం అంటే అందరూ కొనరని కాదు అక్కడ. ఇప్పుడు అయ్యే తీసుకొచ్చి ఇయ్యే వేసుకొని చూద్దామా? 1 సంవత్సరం 6 నెలలు పోయినాక అది తీసి పక్కన వేస్తాం. కొత్తవి వస్తాయి. ఇవి పోయాయి అంటే కొత్తది ఏదో వచ్చింది అంతే. పోయినంత ఫాస్ట్గా రాకపోవచ్చు. ఈ డ్రెస్ టైట్ అయింది, కొత్త సెట్ కావాలి, 1 నెల పట్టవచ్చు అంతే కదా. లేదా ఇంకో 2 నెలల బర్త్డే ఉంది కాబట్టి అప్పుడు పట్టచ్చు. అది లేకపోతే ఏదన్నా పెళ్ళి ఉంది కదా ఇప్పుడు ఎందుకు అప్పుడు కొందాలే అప్పుడు పట్టచ్చు. పోయింది ఈరోజే కానీ రావడానికి టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా వచ్చింది.
ఇది కదా నమ్మకం అంటే. ఒకటి పోతుందంటే మరొకటి ఖచ్చితంగా వస్తుంది. జీవితాన్ని మనం చూసుకుంటే అలాగే ఉంటుంది. ఒక వస్తువు పోతే ఇంకొక వస్తువు వస్తుంది, అంతే. పోయిన వెంటనే రాదు. పోయిందనుకో సమయం చూసుకొని అది వస్తుంది, దాన్ని తెచ్చుకుంటాం. ఈ గ్యాప్లో ఎంతమంది ఎన్ని కోతలు కూసినా మన చెవులకి ఏమి వినబడకూడదు. అప్పుడే మనం బలంగా ఉంటాం. కనుక ఇంతటి జ్ఞానాన్ని అన్యులకు బోధించాడు, స్వజనులకు బోధించాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే ఇంత గొప్ప మాటలు దేవుడు చెబుతాడా అని వాళ్ళలో ఒక ఆలోచన పుట్టించాడు. ఇది బోధించాలి, ఇది బోధించాలి. ఇలాంటివి కాకుండా ఇంక ఏది చెప్పినా సరే అవి ఖచ్చితంగా అన్యులు మారు మనసు పొందే ఆలోచన చేయరు. 20వ అధ్యాయము అదే అపోస్తల కార్యములు 27వ వచనము. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. బైబిల్లో దేవుడు చెప్పమన్నది ఏది ఉంటే అది చెప్పేసిన, ఏం దాచుకోవాలా. కొన్ని పదాలు ఉంటాయి, అకాలమున పుట్టినవాడను, దుర్బీజులు, నేను పాపుని, ఇలాంటివి ఉంటాయి. అవి దాచేస్తారు అందుట్లో, ఏదో వాళ్ళకి ఏదో కనబడ్డట్టుగా. ఆ కాలంలో పుట్టినవాడు అంటే ఏంటి? నెల తక్కువ ఎదవని అర్థం, నిజంగా చెప్పాలంటే. అది కాలం కానీ కాలంలో పుట్టినవాడిని ఏమంటారండి? నెల తక్కువ ఎదవ అంటారు. 7 నెలల్లో పుడతారు కొంతమంది. ఇప్పుడు నెల తక్కువ ఎదవ అంటే, ఇప్పుడు నెల తక్కువ ఎదవని ఎవరినన్నా నువ్వు? దేవుణ్ణి. ఆడికి జన్మని 7వ నెలలో భూమి మీదకి వచ్చేట్టుగా ప్లాన్ చేశాడు. అంటే ఇప్పుడు దేవుడు నెల తక్కువ ఎదవా? మనిషి ఎలా అంటాం మనం? వాడి చేతిలో లేదు కదా, పోనీ కన్నవారి చేతిలో లేదు కదా, ఎలా అంటాం మనం? అంటే ఇది కూడా నీకు అర్థం కాలేదంటే నువ్వు ఏం క్రైస్తవుడు? నెల తక్కువ ఎదవండి, 7 నెలలు పుట్టిన ఎదవా అంటావు. అంటే నీకు లేక 9 నెలలు పుడితే పవిత్రుడా? ఆ పుట్టుక ఎవరి చేతిలో ఉంది? అంటే ఇప్పుడు 7 నెలల్లో వేసిన దేవుణ్ణి నువ్వు అన్నావు. దేవుణ్ణి అంటే అసలు దేవుడు ఊరుకుంటాడా అండి? అరే ఆ సినిమా యాక్టర్ మీద ఎవడో కారు కొత్త తీసుకెళ్ళి నెల్లూరు జైల్లో పెట్టాడు. పవర్ ఉంది. మరి దేవుడి దగ్గర ఎంత పవర్ ఉంది? సూపర్ పవర్. మరి ఆయన ఎక్కడ పెట్టాలి నిన్ను? జైలు గిల్లు కాదు, ఇంకా నరకమే ఏకంగా. అంటే ఒక వ్యక్తిని అంటున్నావంటే ఆ వ్యక్తి పుట్టుకారమైన దేవుణ్ణి అంటున్నావు. మనం ఎందుకు అనాలండి ఒకరిని చెప్పండి? ఒక వ్యక్తిని నోటు దురుసుగా క్రైస్తవుడు ఎందుకు అనాలి? ప్రియమైన దేవుని పిల్లలు, కనుక దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకొనలేదు. దేవుడు ఏం చెప్పాడో చెప్పాను. అది అకాలమున పుట్టినవాడు అంటే అర్థం ఏంటి? మీరందరూ సకాలంలో పుట్టారు నాయన, మీరు బాగున్నారు. నేను అకాలంలో పుట్టినా, నాకు మైండ్ తక్కువ ఉందని చెప్పాడు. అక్కడ మైండ్ తక్కువ ఉన్నాడు 14 పుస్తకాలు రాశాడు. సకాలంలో పుట్టినవాడు ఎందుకు అంత ఎదవయ్యాడు? అది కదా పౌలు గారి ఆలోచన. అంటే ఏది చెప్పినా సరే దాంట్లో నువ్వు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే కనపడుద్ది. అది ఈ పదం వెనకాల నీకు వ్యధో బాధో ఉందనుకో, ఆ దేవుడు ఈ మాట అన్నాడంటే ఇక్కడ బాధపడ్డాడు. తండ్రి కోపంలో తిడతాడు. అదే రాయలసీమ పగ బాధ ఉంటుంది దానికి ఎక్కడో. ఫస్టే చెప్పిన అన్నీ ఎలా పంచుకుంటాం? అన్నీ చెప్పలేము, చెప్పకూడదు కూడా. అది అక్కడ దాకా ఎందుకండి? మిలిటరీలో జాయిన్ అయినప్పుడు స్పైగా పంపిస్తున్నప్పుడు ఎక్కడ ట్రైన్ అవుతుందో, ఎక్కడుంటుందో నువ్వు అప్లికేషన్ పెట్టుకున్న దగ్గర అంతవరకే తెలుసు. ఎవరికి? వీరికి తెలిసిద్ది, టెర్రరిస్ట్కి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా కోవట్లేదు కాబట్టి. అప్పుడు ఏం చేస్తారంటే ఆపరేషన్, సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుంటుంది. ఈ వ్యక్తిని అపాయింట్ చేసిన వ్యక్తి తప్ప ఎవరికి తెలియదు. అప్లికేషన్ అందరికీ తెలుస్తుంది. ఆన్లైన్ కాబట్టి అప్లికేషన్ వెళ్ళిపోతుంది, అందరూ చూస్తారు. కానీ ఈ వ్యక్తి ఎక్కడ ట్రైన్ అయ్యాడు, ఏ దేశానికి సంబంధించినటువంటి ఆలోచన ఉంది, నా ఫేసు ఏ దేశానికి సెట్ అవుద్ది, నా ఫేసు ఇతని స్పైగా ఏ దేశంలో మనం పెట్టచ్చు, గూఢాచారి ఏ దేశానికి సెట్ అవుద్ది. అమెరికా తీసుకు పెట్టాడు అనుకో తెలిసిపోద్ది అంతే. ఆడ మొత్తం తెల్ల తోలులు ఉంటారు, మనం నల్లగా ఉంటాం. మనం ఆడ పెడతారా? పెట్టరు.
కనుక వ్యక్తి ఫేస్ను బట్టి ఈ వ్యక్తి ఫేసు ఏ దేశం జరుపుద్ది, ఆ దేశంలో ఈ వ్యక్తిని గూఢాచారిగా నియమిస్తారు. నియమించిన వాడికి తప్ప ఎవ్వడికి తెలియదు. అతను పోయాడనుకో వీడు పోయినట్టే, ఇంకా తెగించుంటమే ఇంకా స్పై అంటే. కనుక రహస్యం అనేది బహిర్గతం చేయడం. అదే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పోస్టు పడుతుంటే ట్రాన్స్ఫర్లు అవుతుంటే తెలిసిపోతుంటుంది. అది పెద్ద రహస్యం కాదు, అది దానివల్ల పెద్ద ఉపయోగమే లేదు. అది లోకల్ ఇంటర్నల్. ఇది దేశ భద్రతకు దేశ ఆలోచనకు సంబంధించింది కాబట్టి దీన్ని చాలా సీక్రెట్గా ఉంచుతారు. ఎవ్వరికి తెలియదు, కనీసం ఇంట్లో భార్య పిల్లలు కూడా తెలియదు. మా నాన్న రా ఏజెంట్ అంతే, మా నాన్న రా ఆఫీసర్ అంతే, అంతవరకు ఇంకా. ఒక దేశ భద్రతకి ఇంత జాగ్రత్త తీసుకుంటుంటే మరి దేవుని యొక్క భద్రత అంటే ఎదుగుదల కోసం ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి, ఇంకెంత జాగ్రత్త తీసుకొని ఉండాలి. కాబట్టి దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకోలేదు. ప్రతి విషయాన్ని నేను సువార్త ఆలోచనలో చెప్పుకుంటూనే వచ్చాను. ఇది దాచుకోవాలా అంటే బైబిల్లో దేవుడు ఏవైతే చెప్పాలి అన్నాడో అది ప్రతిదీ దాచుకోకుండా సమాజానికి అందించుకుంటూ వచ్చాను. కనుకనే చాలామందికి బైబిల్ అర్థం కాలేదు. అది ఇక మనోళ్ళు అయితే గ్రేడింగ్ చేస్తుంటారు. ఇక మంచి మంచి ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఎత్తుకుంటాడు పాస్టర్ గారు. పొద్దున్నే లేచి కళ్ళజోడు పెట్టి మొహంగోడు కడగడం, ఎందుకంటే భక్తిపరుడు కాబట్టి. అదే ఇక చూసుకొని సంతోషం ఎక్కడ చూస్తారు, ఈ సంతోషం ఏరుకుంటారు. ఇక ఆ రోజు మొత్తం సంతోషమే. అది 5-7 ఏప్రిల్ ఏమైనా ఉంది, శరీరధారి అయిన దినాలలో మహారోదనతో 33 సంవత్సరాల బ్రతుకాలంలో క్రీస్తు వారు కలిగి ఉన్న జీవితం మహారోదన. ఆయన వెంబడిస్తున్నటువంటి మనకు మాత్రం మహా సంతోషం. ముందే చెప్పాలి, క్రైస్తవం అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇష్టమైతే ఉంటాడు, కష్టమైతే పోతాడు. ఇక్కడ ఎవడ క్లాసు, లోబికి లాసు, చందాల మీద బతికేం వాడికి లాసు, వాక్యాన్ని సరిగ్గా చెప్పేవాడికి ఏం లాసు, నువ్వు రాకపోతే నువ్వు పోతావు అంతే. నీకు వాక్యం ఎక్కదో యాడికి పోయినా అదే ఏడుపులు ఉంటాయి. నాకు అది ఇష్టమంటే ఆడికే పో, ఎవడొద్దంటే ఇప్పుడు ఎవడు యాడికి పోవాలని పోవచ్చు అంతే. లేదు నాకు దైవ జ్ఞానంలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశం సంకల్పం కావాలనుకున్న వాడు మాత్రమే ఉంటాడు. ఇది స్వార్థ అంటే. ఇంకో గంట తర్వాత నీ ఆలోచన నీది, నా ఆలోచన నాది, నీ ప్రయాణం నీది, నా ప్రయాణం నాది. కపలకత్తామేంటి నీ ప్రయాణానికి నా ప్రయాణానికి మధ్యలో. కానీ ఇది దేవుడిది, సంకల్పం దేవుడిది. ఇది ఏమి దాచుకోకుండా చెప్పాలి. కనుక దేవుని మనసులో ఏది దాయబడదు. ఇక్కడ అన్నిటికీ ప్రిపేర్ చేయబడుతుంది. అది అన్ని కార్లు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏమీ దాచుకొనలేదు. అబద్ధాలకు, కల్పనా కథలకు, ఆశలు రేకెత్తించే మాటలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మనలాంటి వాళ్ళు చెక్కు పెడుతూనే ఉండాలి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము, ఆయన మాటలతో ఏమియు చాచకము, ఆయన మాటలతో ఏమియు చాచకము. ఈ మాటలు ఎవరై? ఆయన్ని. మరి ఆయన మాటల్ని ఉన్నట్టుగా చెప్పాలి, కానీ చేర్చడం వల్ల నీకేంటి ఆనందం? చేర్చి చెప్పటం వలన ఏంటి నీకు ఆనందం? ఏంటి నీకు ఆనందం? అయ్యగారికి మ్యారేజ్ కాలేదు, మంచిగా సేవ చేస్తాడు, ఇంక ఎవరో ఒకరు ఇస్తారు కదా మంచోడు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏమైంది సార్ ఇంత గొప్ప సేవకుడికి మళ్ళా కడుపుని సేవకుడే పుడతాడు. ఎందుకంటే తండ్రిలాగా అంత సేవ చేయాలి. చాలామంది పాస్టర్ల కొడుకులు అవలాగాలు అయ్యారు. అవలాగాలంటే మళ్ళీ పబ్బులకి క్లబ్బులు పోయే అవలాగాలు కాదు, బైబిల్ పట్టుకొని అబద్ధాలు బోధించే లంగాలు అయ్యారు. అందుకే ఏదో పాట ఉంది,
లంగలున్నారు నేడు దొంగలున్నారు. పాడు బాగుంటుంది. నిజం. అవలాగాలంటే మనం లోకం అనుకుంటున్నాం మనం. అది కంటి కనపడుతుంది బాహ్య ప్రపంచం. కానీ ఎక్కడంటే తెలుసా, కల్పితాలు చెప్పటం, లేనివి చెప్పటం, వీడి గొప్పిడి చెప్పుకోవటం, వీడి డప్పుడి కొట్టుకోవటం, ఎవడి డప్పు వాడు కొట్టుకోవడమే ఉంది ఇక్కడ. వీళ్ళు అసలైనటువంటి అవలగాళ్ళు, హౌలే గాళ్ళు. అది బయటికి అవలగా అట్టెళ్ళకూడదు మనం. ఆడు మార్చుకోగలడు అది. కానీ వీడు మార్చుకుంటే నామోస్ వచ్చేది వీడికి. ఇప్పుడు దాకా నేను చెప్పింది తప్పు అయిపోద్ది కాబట్టి వాడు మార్చుకోడు. దాని గురించి తిప్పుతా ఉంటాడు. ఇంకా అట్టుంది ఇట్టుంది ఇట్టుంది అట్టుంది ఒప్పుకోడు. ఇంకా ఒరే నువ్వు చెప్పింది తప్పని అనుకో, లేదు 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 ఇలా కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్తే రాదురా, అదేమన్నా ఊరా? కాదు ఊరరా, నువ్వు ఉంటున్న ఊరా? ఎటు పోయినా మీ ఊరు పోవడానికి కాదు కదా వాక్యం. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. కాపరికి ఈ పదం మ్యాండేటరీ, తప్పనిసరి. నేను దేవుడి మాట తీసుకుంటే దీంట్లో ఏమీ కలపకూడదు. అది ఏమీ కలపకూడదు అని వాడు నిలబడిపోవాలి ఆలోచనలో. నేనైతే కలపను. ఎవడు ఏమనుకున్నా అసలు ఈ రోజు వరకు నా మనసులోకి అలా అబ్బాయిడు అనుకుంటారా ఏముండదు. అసలు అనుకుంటారు అంతే. ఆడు అనుకుంటాడు, మనం అనుకున్నది చేస్తుంటాం. ఆడు ఆగడం, మనం ఆగం. ఆడు పోతాడు, మనం ఇటు పోతాం. వాడు అనుకుంటున్నా నేను ఎందుకు అనుకుంటానండి? వాడు అనుకుంటున్నా నేను ఎందుకు అనుకుంటాను? నేను ఎందుకు కృషించిపోతాను? ఎవడు ఎన్ని అనుకున్నా అంతే. ఏనుగు తోక ఎంత ఉంటుంది, కుక్కలు 100 మురుగుతుంటాయి. అసలు వెనక్క కూడా చూడదు ఏనుగు, తెలుసా? ఇప్పుడు చూడండి, తలకాయ ఎట్టకుండా పోతుంది మళ్ళీ. ఎందుకంటే బరువు ఎక్కువ తల, అది ఆగదు దానికి. తలకాయ ఎట్టనుకుంటూ పోతుంటుంది, ఆ తోకని ఎట్ట అంటుంది. అంటే అర్థం ఏంటి? నా తోక ఇసురుడికి నా చెవులు కాడు కూడా రావట్లే నీ మాటలో అని చెబుతుంది. అది అయ్యే అరిసి వెనక్కి వెళ్ళిపోతుంది. అదే మనమైతే అక్కడికి వెళ్ళి ఏదో అన్నాం వీడికి వినపడిద్ది, కానీ వీడు చెప్పడం. వీడికి వినపడిద్ది, వీడు చెప్పడం. వినపడింది కదా, చెప్పొచ్చు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు చాలా విషయాల్లో మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మన విశ్వాసాన్ని కృంగదీసే దమ్ము, మళ్ళీ చెప్తున్నా, నా విశ్వాసాన్ని కృంగదీసే దమ్ము భూమి మీద ఏ మనిషి నోట మాటలో లేదు. నువ్వేమంటావో అని వింట అంతే, కామను. మళ్ళీ ఎదురుపడ్డావు అనుకో, మళ్ళీ వంగి నమస్కారం పెట్టాల్సిందే. అది 100% అది. అలాంటప్పుడు దాని గురించి తలుసుకొని ఎందుకు ఏడవాలండి? చాలామంది ఉంటారు బలహీనులు, ఎక్కడెక్కడో తెలుసుకుంటారు. 3 వారాల క్రితం ఏం ప్రసంగం చెప్పామంటారు అంటాం. అంతే. మనం కూర తెలియదు, బువ్వ తెలియదు, ఏం జన్మ తెలియదు, ఏం బట్ట కట్టేమో తెలియదు, వాక్యం తెలియదు, ఏం తెలియదు. అంటే ప్రజెంటేషన్లో కూడా మనం ఆబ్సెంట్లోనే ఉంటాం. కానీ 5 ఏళ్ల క్రితం నువ్వు ఆ మాట అన్నావు ఆ రోజున, అంటే నీ మనసు దానికి బలహీనం అయిపోయింది. అది గుర్తుపెట్టుకోవడంలో ఉన్న ఆసక్తి వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడంలో లేకుండా పోయింది. ఇది ఎక్కువ ఉండాలి మనసులో. నిద్రపోయి లేచినా సరే నువ్వు వాక్యం సందర్భం వస్తే ఆ వాక్యం చెప్పేది అంతే. అంత గొప్పగా ఎదగాలి. అది ఎవడుండి అలాంటి క్రైస్తవుడు ఈ రోజున? అంత ఆదివారం మటనగాలు, సోమవారం సిట్టగాలు ఉన్నారు. ఏం లేదు. అది ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుదువు. దేవుడు గద్దిస్తే అబద్ధికుడు అవుతావు. అబద్ధికుడినే దేవుడు గద్దిస్తాడు. ఆయన గద్దింపునకు లోబడుడి, అది వేరు. మళ్ళా గద్దింపు ఉంది కాబట్టి ఈ గద్దింపు నేను కపిలింగ్ చేస్తాను, మిక్సింగ్ చేస్తా అంటే కాదు. అది కాబట్టి ఆయన గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుతావు. గద్దించడం అంటే నువ్వు చేసింది అది కాదు, అయిపోయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా,
ఫస్ట్ ఆఫ్ ఆల్గా దేవుని మాటలతో ఏమీ చేర్చకూడదు. అది ఏది చేర్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎఫెక్ట్ నీకు నాకే పడుతుంది, చేర్చేవాడికి పడుతుంది. చేరిస్తే దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు. దేవుడు గద్దిస్తే అబద్ధికుడు అవుతావు. అబద్ధమాడు పెదవులను దేవుడు కాల్ చేస్తాడు, సురకేస్తాడు, ఊరుకోడు. కాబట్టి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది? ఉన్నదంటూ చెప్తే అయిపోతుంది కదా వాక్యంలో. కానీ విచిత్రం ఏంటంటే అలా అబద్ధం ఆడే వాళ్ళే ఎక్కువైపోయారంట. ఎప్పుడు? ప్రారంభ శతాబ్ద కాలంలోనే. అంటే అప్పటికే ఉన్నారు. ఇందా చెప్పిన 23:1 నిర్గమకాండము అప్పటికే ఉన్నారు. కానీ మొదటి శతాబ్దం వచ్చేసరికల్లా ఇది పుట్ల విరిగిపోయింది. ఇక ఇప్పుడంటే చెప్పలేము. ఇంకా ఎవడు అబద్ధం ఆడుతుండో తెలియదు, ఎవడు నిజం చెబుతుండో తెలియదు. ఎందుకంటే అంత విడమరిసి ఆలోచన చేసే జ్ఞానం అయితే మనకు ఉండదు. వీడు అబద్ధం చెబుతుండు అని మనం క్యాల్కులేట్ చేయడం. ఇక్కడ ఒకటి పెడతాం, ఆయనకు దేవుడు నాకు కృప ఇచ్చాడండి, ఈయనకి దేవుడికి కృప ఇచ్చాడు, దానికి మనం ఏం చేస్తాం? అబద్ధం ఆడేవాడికి కూడా దేవుడు కృప ఇచ్చాడా? 2 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తల ప్రజలలో ఉండేవి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును సైతం విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. రహస్యంగా అంటే చెవులో కాదు, ఎవడు చెవులో వాక్యం చెప్పడం. రహస్యంగా బోధింతు. రహస్యం అంటే అర్థం ఏంటి? ఎవడో చూడందనే. రహస్యం మందున్న దేవుడు చూస్తాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకం. పరలోకం అనేది రహస్యమా? ఎస్, అది రహస్యం. పరలోకం అనేది రహస్యం. భూమి మీద ఉండి చూస్తే కనబడదు, అది రహస్యం. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి దాచారు రహస్య ప్రదేశంలో. ఆడు ఎక్కడుండో భూమి మీదే ఉండవు, ఎక్కడుండో నీకు దూరంగానే ఉండవు, ఎక్కడుండో ఒక గది నీకులాంటి ఒక గదిలోనే ఉండవు, నీకు కనబడ్డావు, అది రహస్యం. ఉన్నాడు. కానీ అక్కడున్నవాడికి అది రహస్యం కాదు, అక్కడున్నవాడికి వీళ్ళు రహస్యం కాదు. విచిత్రం చూడండి ఎలా ఉందో. మనమే అనుకుంటున్నాం రహస్యంగా దాచారు, రహస్యంగా ఉంచారు, రహస్య ప్రదేశంలో ఉంచారు. రహస్యం అంటే నీకు అందరిది, నీకు కనబడనిది, నీకు దూరంగా ఉన్నది, నీకు తెలియంది, అది రహస్యం. కానీ అది భూమి మీద ఉంది, కానీ అక్కడున్నవాడు అనుకోవట్లేదు. వీళ్ళు దూరంగా ఉన్నారు, వీళ్ళు అనుకోవట్లా. ఇక్కడున్న వ్యక్తికి అది రహస్యం అయితే అక్కడున్న వ్యక్తికి ఇది రహస్యం అవ్వాలి కదా, మరి అతను అనుకోవట్లా. మనం ఏమంటాం? నీ ఇంటికి ఎంత దూరం, నా ఇంటికి అంతే దూరం. ఎందుకైతే నీకు దారి తెలియక నువ్వు ఎట్టు తీసుకొచ్చావు, నాకు దారి తెలియకుండా ఇట్టు వచ్చాను నేను. ఎలా అవుద్ది? దారి తెలిసినోడు షార్ట్ కట్లో ఇలా వెళ్ళిపోతాడు. దారి తెలియకపోతే తిరుగుతూ ఉంటున్నాడు. అప్పుడు నా ఇంటికి ఎంత దూరం ఎందుకు అవుద్ది? లాజిక్. ఇక్కడ జ్ఞానం వాడాలి. అది రహస్యం. అంటే రహస్యం అందున్న దేవుడు చూస్తున్నాడని వీడు గుర్తించకపోవటం, వీడి సంఘములో లేనిపోని ఎన్ని చెప్పటం చేస్తూ ఉన్నాడు. 4 ఇళ్ల మధ్య కూర్చొని బోధ ఎవరు చేయరు, అందరూ బహిరంగానే చేస్తారు. అది నీకు బహిరంగం, కానీ వాక్యానికి రహస్యం. నువ్వు రహస్యములు ఎలాగైతే కుసకుసలు ఆడతావో నువ్వు అలా మాట్లాడుతున్నావు. అది ఆయన చూస్తున్నాడు. రహస్యం అందున్న ఆయన చూస్తున్నాడు నీ రహస్య సంగతులను. కానీ వీళ్ళందరికీ ఓపెన్. మా అయ్యగారు ఎవరు చెప్పారు రహస్యంగా, అంతా ఆయన బహిరంగంగానే. ఇది బహిరంగం ఎందుకైతే స్వామి? ఇది దైవ ఆలోచన.
నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. అంటే వీరి సంఘాలలో వీరు చెత్త బోధ చేస్తున్నారు. రహస్యమందున్న దేవుడు చూస్తున్నాడన్న సంగతి మర్చిపోయి బహిరంగమనే పదముతో వీరు బాగా మరి తెగించారు. ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి, అప్పుడు ఉంటుంది మరి. కాబట్టి అబద్ధ బోధకులు, వారిలో అబద్ధ బోధకులు ఉందురు, ప్రజలలో అబద్ధ బోధకులు ఉన్నారు, వీరిలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు. తమ్మును కొనిన ప్రభువును సైతం విసర్జించుచు, దేవుడు లోకములోంచి నిన్ను పిలిస్తే దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఒక ఆయన అంటున్నాడు, నిజంగా ఎన్ని అబద్ధాలంటే ఎంత అసత్యం అంటే, నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రభుని అడుగుతున్నా, ఎవడైనా కాలేజ్ చేసేటప్పుడు ప్రభుని అడుగుతాడా? ఏ సినిమా వచ్చిద్దా, ఏ సినిమా చూద్దామా, కొత్త ఒకటి వచ్చింది చెన్నై లవ్ స్టోరీ, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అక్కడ. ఆ మెంటాలిటీ ఎంత అలాగే ఉంటుంది, ఆ సర్కిల్ అంతా అలాగే ఉంటుంది. ఆ టైంలో కూడా ప్రభువా నీకు సంతోషం వేసిందనుకో నాకు సంతోషాన్ని ఇవ్వు, నీకు దుఃఖము కలిగితే నాకు దుఃఖాన్ని ఇవ్వు. ఇలా ప్రపంచంలో ఎవడైనా చేస్తాడా? ఎవడైనా తెలుగులో సాగుతుంది, పత్తిత్తు పరమాణం వండితే తెల్లార్లు చల్లారలేదంట, అట్టుంది కదా. ఆ ఏజ్ ఏంటి, ఇది చెప్పే గేజ్ ఏంటి, గేజ్ మాటలేంటి? మీరు చూడండి, ఒక 70 ఏళ్ళు దాటిన తర్వాత మన పెద్దలంతా చెట్టు కింద కూర్చొని అప్పుడు చెబుతుంటారు నీతి మాటలు, రే అట్లాంటి చేయమాకండ్రా, మంచిది కాదు. ఏం చేసి వచ్చాడు అనుభవాలన్నీ, ఈసారి ఎలగబెట్టి వచ్చాడు. ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు ఎవడైనా అంతేనండి, ఎదుటోడి దగ్గర ఏం దొరికిద్దా అని చూస్తారు. మరి మన వెనకాల ఎన్ని ఉన్నాయో చూసుకోరు. అది లోకం తీరంతే. ఒక టైం వచ్చినాక అప్పుడు చెబుతుంటాడు ఇంకా పత్తి తీసిన ఇత్తు మాటలు. అది ఈయనంటే కాలేజ్ చేసేటప్పుడు ఇట్లా అడిగినంట, ప్రభువా నాకు అనిపించింది జనాలని మోసం చేయడంలో అబ్బా 6 డిగ్రీలు చేశారు రైళ్ళు. అది 6 డిగ్రీలు చేశారు. లేకపోతే ఏ ఫ్రెండ్ ఫోన్ చేద్దామా, ఏ ఫ్రెండ్తో వాట్సాప్లో చాట్ చేద్దామా, ఎవరితో ఫోన్ మాట్లాడదామా, ఎవడు పిలిస్తే పోదామా, ఎవడు పిలవపోయినా పోదామా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక టైం వచ్చింది దాకా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ టైంలో కూడా నువ్వు ఇలా పెట్టి ప్రార్థన చేసి, నీకు దుఃఖం వస్తే నాకు దుఃఖాన్ని ఇవ్వు, నువ్వు సంతోషంగా ఉంటే నాకు సంతోషాన్ని ఇవ్వు, నువ్వు తింటే నాకు పెట్టు, నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంచాయి అని ప్రార్థన చేశాడంట. బా ఎంత పచ్చాబద్ధం, అసలుకి ఎంత పచ్చాబద్ధం, ఎంత పచ్చాబద్ధం. ఇంకోసారి ఏం చెప్పింది తెలుసా, నేను మా మామయ్య గారు సేవకుడు, ఆ సేవకుడి దగ్గరికి మా అమ్మ నా పోరు భరించలేక, ఇక్కడ వినండి, ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే మనం కట్ చేసుకోవటం తెలియాలి మనకి. ఇవన్నీ నా పోరు భరించక పంపిస్తే ఆయన ఏం చెప్తున్నా అసలు నేనేవాడినే కాదు, కానీ దేవుడు వదిలేడా, వదల్లా అంటే దేవుడు ఇప్పుడు అవలగాలం పట్టుకుంటాడు అన్నమాట. నువ్వేమో పిహెచ్డీ చేయాలా, పాఠమేమో 3వ తరగతిలో చెప్పాలా, ఇంత ఫిల్టరైజేషన్ చేస్తాడు. ఒక టీచర్గా వెళ్ళాలంటే నువ్వు BA BEd చేయాలా, అంత పెద్ద చదువు చదివి నువ్వు కరెక్ట్గా ముక్కు దూసుకోవడం అడుగు మొక్కలు చెప్తావు, ఆ తర్వాత ప్రమోషన్ పేరుతో స్టెప్ ఎక్కుతావు కదా. నువ్వు చెప్పగలవు, డిగ్రీ వాళ్ళకి చెప్పగలవు నువ్వు, కానీ ప్రభుత్వానికి నమ్మకం లేదు సారో. నిన్ను ఎక్కడి నుంచే తీసుకొస్తాడు, మళ్ళీ 15-16 సంవత్సరాల పాటు నిన్ను తీసుకొచ్చి అప్పుడు నీకు CMO PMO ఇస్తాడు, HM ఇస్తాడు. మరి BA BEd చేసినోడికి డిగ్రీ వాడికి చెప్పడం పెద్ద లెక్క అంటారా? ఈజీ కదా, చెప్తాడు కదా. కానీ గవర్నమెంట్ నమ్మదు, అది నువ్వు చెప్పలేవు లేరా బాబు అంటది. అది నిజం. వీడంట వినలేదంట, కానీ దేవుడు వదులుతాడా? దేవుడు నన్ను పట్టుకొని స్వార్థకుడు నిలబెట్టాడు. హల్లెలూయా అని ఇప్పుడు అర్థమేంటి? మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బలాదురుగా తిరిగేసేయండి. మస్తు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, చూసేయండి. అది రోల్ మొత్తం అందే కుమ్మేసేయండి. అది అక్కడ మంచి పెంపుడు పంది కుక్కల ఫామ్ తయారైన ఈ మధ్య మీకు ఇంకోటి చెప్పాలి. ఇట్లా కుక్క మాసాలు అవి పట్టుకుంటున్నారని ఏకంగా సీక్రెట్గా
సుంచలకలు పెంచుతున్నారు మన వాళ్ళు. హోటళ్ళు, పెద్ద పెద్ద హోటళ్ళు, సిండికేట్ హోటల్స్, ఒక అపార్ట్మెంట్లో ఒక బిల్డింగ్ కట్టించుకొని కాపలా ఉంచుకొని దాంట్లో వాచ్లు పెట్టుకొని మొత్తం అలంకారం అంతా చేసుకొని లోపల వాటిని పెంచేస్తున్నారు. అవి మంచి హైజెనిక్ ఫుడ్ తీసుకుంటున్నాయి. తీసుకొని ఒకటో కిలో పెరుగుతుంది పందులు పెరిగినట్టు. ఇప్పుడు వాటిని కోసేసి వేసేస్తున్నారు. అది ఎంత మెత్తకూడదంటే, మటన్ ఎప్పుడు మెత్తకుండదురా స్వామి, తిని సస్తే ఎప్పుడు తెలిసింది. మటన్ ఎప్పుడు కరకరలాడిద్ది, మెత్తగా ఉండదు. కానీ వాటర్లో తింటే పంటకి తింటే అయిపోతుంది. అబ్బా, కమ్ టు ఈట్ అంట ఈరోజు ఇది వాటర్ పేరు. వచ్చి తినండి. మనం అసలు మామూలుగా ఉండదు. మరి ఆడ సుంచిలకలు పెంచుతున్నాడో లేకపోతే ఇంకా ఏం పెంచుతున్నాడో ఎవడో తెలియదు. కొన్ని ఇంత ఉంటాయి మొక్కలు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, 13 అంగళాలు తలాతోక కట్ చేసి ఏ పావు నుండి పెడుతుండో అనిపించింది నాకు. ఇవన్నీ ఎప్పుడు తెలుసా మనకి? బయటపడ్డప్పుడు తెలుస్తాయి. బయటపడే ఛాన్స్ లేదుగా, పడ్డప్పుడు సంగతి. అప్పుడు దాకా మనం తింటూనే ఉంటాంగా. నేను ఇంట్లో అయితేనే మనశ్శాంతి తింటా, బయట తెస్తే అపనమ్మకంగానే తింటా. బాబో ఇది ఎట్టుంది తింటారు నాయన అనిపించింది. అస్సలకి చెయ్యి పెట్టలేను. ఇంట్లో అనుకో కొంచెం వెయ్యి అంట, బయట అనుకో చాలు, దీని మీద నాకు నమ్మకం లేదు ధరా చాలు. ఎందుకు? చూస్తున్నాం కాబట్టి. అది గుర్రాలు, ముసళ్ళు, పాములు పెంచే నంబర్ 1 కంట్రీ చైనా. మనం ఎక్కడి నుంచి బీఫ్ పంపిస్తాం, వాళ్ళు అక్కడి నుంచి పాములు పంపిస్తున్నారు, ముసళ్ళు పంపిస్తున్నారు. అది అవేమో మనకు టేస్ట్, ఏమో వాళ్ళకి టేస్ట్. ఇప్పుడు అర్థమవుతుందా ఏం జరుగుతుందో? ప్రియమైన దేవుని పిల్ల, కాబట్టి చాలా జాగ్రత్త. అబద్ధ బోధకులు ఉందురు, వీరు తమ్మును కొనిన ప్రభువుని సైతం విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకుందరు. ఎవడు నాశనం చేయడు. గుర్తుపెట్టుకోండి. సామెత ఎవరు రాశారు? బాగా రాశారు. ఏనుగంట నెత్తి మీద తాను నిప్పులు పోసుకుంటుందట. ఏనుగు నిప్పులు కలిగి పోతుంది. ఆ నిప్పు చూస్తేనే పారిపోద్ది. మీరు చూడండి కావాలంటే. నిప్పు కాడికి ఏ జంతువు రాదండి. కాకడా పట్టుకుంటే ఏ జంతువు, ఈవెన్ పెద్ద పులి కూడా రాదు. అసలు ఏనుగు అసలుకే రాదు. దానికి భయం ఎక్కువ, పోతనే ఉండదు. కదా ఏనుగు తన నెత్తిన తాను నీళ్ళు పోసుకోవడం తప్ప నిప్పులు పోసుకోదు. అదేమి సామెత? ఒకవేళ భయపెట్టడానికి వాడారేమో, వాడినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ ఎవడు నాశనం చేయడు. అది వాడి స్వీయ నిర్ణయాలే వాడి నాశనానికి నాంది పలుకుతాయి. ఎవడి సొంత నిర్ణయాలు వాడికి నాశనాన్ని తెచ్చిపెడతాయి. అంటే సొంత నిర్ణయం వాళ్ళ సొంత నిర్ణయం కాదు, అది అలా వెళ్ళిపోవటం. ఏం ఆలోచించకుండా ఒక ఆలోచన చేసామంటే సక్సెస్ ఫెయిల్ పక్కన పెట్టండి. ఒక ఆలోచన చేసామంటే ఈ ఆలోచన మనం ఎంతవరకు తీసుకెళ్ళగలం. కోర్స్ ఫెయిల్ ఉండొచ్చు, సక్సెస్ ఉండొచ్చు. లైఫ్లో అన్నీ ఫెయిల్ ఉన్నాయి, అన్నీ సక్సెస్ ఉన్నాయి, అవన్నీ కామనే. ఎంతవరకు తీసుకెళ్ళగలం, ఎంతవరకు రీచ్ అవ్వగలం, అది దాని దగ్గర మన ఆలోచన గట్టిగా ఉండాలి. అప్పుడే నిన్నెవ్వడు లోకములో కింద పడేయలేడు. తమ్మును కొనిన ప్రభువును సైతం విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. అంటే బైబిల్లో లేనివి చెప్పటములో వీళ్ళు దిట్ట. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడు, మనం ఏం అనొద్దు వాళ్ళని. ఏం చెప్పాడు అంటే 2 పేతురు 2వ అధ్యాయము 3వ వచనము, వారు లోబులంటే లోబి. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. లోబి. ఎటుపోయినా వాడికి మేలు కలగాలి. అది క్రిస్మస్ వచ్చినా వాడికి మేలు కలగాలి. అమ్మ మనందరం మంచిగా తీసుకొని మంచిగా రోజు వండుకొని తిందాం.
అంతే. ఇప్పుడు అమ్మా నువ్వేంటి మరి నువ్వు రైస్ బ్యాగ్ ఎత్తున్నావా? ఇప్పుడు అందరూ కలిసి అన్నా కదా మళ్ళీ రైస్ బ్యాగ్ ఒకళ్ళు అంటాడు, ఆయిల్ ఒకడు అంటాడు, 10 డోస్ ఒకడు అంటాడు, అది అంటాడు. అందరం కలిసి అన్నాడు కదా. అందరం కలిసి అన్నప్పుడు అందరం మనిషికి ₹1 వేసుకొని చెప్తే అయిపోద్ది. మళ్ళీ పిలిచి బ్రదర్ ఏంటి మరి ఆయిల్ తెస్తున్నావా, ఆయిల్ తెస్తున్నావా, నువ్వమ్మా సరుకులు తెస్తున్నావా, అయ్యగారు నేను 10 డోస్ తెస్తాను అయ్యగారు నుంచి. ఇప్పుడు అందరూ అన్నాం, సంఘంలోనే అందరూ అన్నాడు. మళ్ళీ విడిగా ఎవరైనా కాల్ చేసినప్పుడు ఏంటన్నా ఏంటి సంగతులు మరి రేపు 2 రోజులే ఉంది ప్లాన్ చేసుకో, నువ్వు ఎచ్చాలు తెచ్చి వీడు అడగాల. అదేంటి అయ్యగారు అందరూ అన్నావు కదా మళ్ళీ ఎచ్చాలేంటి అలా అంటాడా? అయ్యమ్మ అయ్యగారు ఫోన్ చేసి అయ్యగారు ఫోన్ చేయడమే గ్రేట్. నాకు ఎచ్చాలు తెమ్మండో ఏమో 10,000 అంట కానీ చాలా కానీ ఇంకో 2,000 కట్టు అంటుంది. బులుక్కుమంట తిడిగాడ. అంత అయిపోయిన తర్వాత దేవుడికే అయ్యగారికి ఎచ్చాలు దేన్ని వదలడు. అది మళ్ళీ పిల్లగాలతోనే కట్టించి మోయించి తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాడు. క్రిస్మస్ అయిపోయింది. నెక్స్ట్ వారం రోజులు ఏముంది మనకి? డిసెంబర్. అది 31 నాడు మనం మంచిగా కేక్ కట్ చేద్దాం. డ్యామ్ నువ్వు 5 కిలోల కేక్ నా ఎత్తుండాలంటే అంతే. మళ్ళీ ఏత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకా 40 రోజుల ప్రోగ్రామ్ ఉంది. ఏంటి? లెంట్ డేస్. ఇంకా చూడు టెంట్ వేపిస్తూనే ఉంటాడు ప్రతి ఇంట్లో. ఇంకా 40 రోజుల పాటు అయ్యగారి ఇంట్లో గ్యాస్ ఎలగదు, అమ్మగారు వెలిగించరు. పొద్దున్నే టిఫిన్ రావాలి. ఇవాళ ఎవరింట్లో అమ్మ ప్రేయర్? పలందానెల గారి ఇంట్లో. ఇప్పుడు ఏంటి? పొద్దున్న అయ్యగారికి టిఫిన్ రావాలి, మధ్యాహ్నం అయ్యగారికి బువ్వ రావాలి, సాయంత్రం సంఘానికి బువ్వ కావాలి. ఎందుకయ్యా అంత కష్టం? రాత్రి మిగిలింది రేపు దాచుకుంటాగా అంటాడా? అలా అంతా అయిపోయినాక మళ్ళీ అయ్యగారికి మళ్ళీ తీసి ముందే తెస్తారంటే మళ్ళీ కలిపిన దిగిన అయ్యగారికి మళ్ళీ క్యారేజీ మళ్ళీ కొంటారు. లేకపోతే బాబోయ్ ఈ క్రైస్తవులందరూ దండాలు నాయన పిచ్చికిపోతుంది నాకు ఒకసారి. అయ్యగారు మీకోసం కొన్నా ఫ్లిప్కార్ట్లో పెట్టా కొనేసారు. అది బొచ్చల పోతానే బువ్వ. వాక్యం చదువుతారు ఇంకా మట్టి తిన్న పోలాగా పడుకుంటారు. ఎప్పుడు మళ్ళీ ప్రేయర్ తెలుసా? సార్కి ఎప్పుడు పని? మళ్ళీ నైట్ 9ంటికి. అదే ఈ లోపల 1 గంట తింటారు లేసి అన్నాం దెయ్యంలాగా. చాలామంది ఇదేనండి బాబు. అందుకనే కాపర్లు ఎక్కువ కాలం బతకరు తెలుసా మీకు? ఎందుకు? పొట్ట అంటదంట. అంటే అవయవాలు మాట్లాడుకుంటే కదా, మాట్లాడుకుంటాయి. పొట్ట అంటదంట. ఒరే నా వ్యాసార్థం ఎంత, నా వైశాల్యం ఎంత, నేను మోసే బరువు ఎంత, నువ్వు వేస్తున్న బరువు ఎంత, నేను నీ ఎదురు రొమ్ముకి ఈక్వల్గా ఉండాలి. ఇది దేవుడు నిర్ణయించాడు. నువ్వేంద్ర స్వామి మూరొచ్చింది తీసుకొచ్చి ముందుకే. ఈ మూర తెచ్చే కాబట్టి నీకు శిక్ష ఏంటి? శిక్ష పట్టు. ఒక్కసారి గ్యాస్ వచ్చి అలా ఆగిపోతే సెకండ్లో పోతాడు మనిషి. గొంతులు ఆగిపోద్ది. ఎప్పుడో మీరు చూడండి, తేపు వచ్చినప్పుడు పొరపాటున తేనుపు ఆగిపోతే అల్లాడిపోతున్నాడు. మీరు చూడండి, తేనుపు వచ్చినప్పుడు ఒకళ్ళు వస్తే బరాబర్ వచ్చింది అనుకో, ఒక 10 నిమిషాలు అన్నది బరా ఇబ్బంది లేదు. కానీ అక్కడ దాకా వచ్చి ఆగిపోతే వాడు ఊపిరాడదు, వాటర్ తాగాలో ఏం చేయాలో అర్థం కాక ఇట్ట ఒళ్ళంతా గుద్దుకుంటూ ఉంటాడు. ఎప్పుడుకో కానీ అది ఉందనుకో కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, బొగ్గలు వాసిపోతాయి, దవరలు వాసిపోతాయి. అది కళ్ళం నీళ్ళు పడతా ఉంటాయి గిట్ట. ఎందుకు చెప్పండి? ఒక తేనుపు చెబుతుంది, లోపల నాకు స్పేస్ ఎక్కువైంది రే, గాలి ఎక్కువైపోయింది లోపల, గాలిడ చెబుతుంది. అది క్రియలు చూపిస్తుంటే ఇంకా మనం మార్చుకోకపోతే ఎట్లా? ఎంత ఉంటే ఏం బాగుంటుందండి? అది దైవజనుడికి. సరే లోకంలో ఉన్నవాడు అంటే ఆ క్వాంటోని తీసుకుందాం, వాడు పొద్దున్నే కొట్టుకాడు కొత్తడు కాబట్టి వాడికి ఏం పని లేదు కాబట్టి ఉప్మానో ఇడ్లీయో కూర్చోండి పసిపెట్టి వేసుకొని తింటూ ఉంటుంది. ఇది ముందుకు వస్తూ ఉంటుంది, తింటూ ఉంటుంది, ముందుకు వస్తూ ఉంటుంది. వాడికి పని లేదు, నలుగురికి ఉపయోగపడే బ్రతుకు కాదు అది. ఆడు సెల్ఫ్ వ్యాపారం చేసుకుంటాడు, సంపాదించుకుంటాడు, గ్యాస్ ధనిద్ది పోతాడు. వాడి వల్ల దేశానికి లాస్ లేదు. అప్పటికే ఇంట్లో సంపాదించి పెడతాడు. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ ఆమె ఎక్కిద్ది, ఆమె అంతే, వాళ్ళ కొడుకులు ఎక్కుతారు అంతే, అదంతా అంతే. దాంతో మనకు పని లేదు. కానీ ఇక్కడ కాపరి కదా, విశ్వాసులు కదా, లోభి
లోభి. ప్రార్థన పెట్టామంటే ముందు లెక్కేరబ్బా, ఇంట్లో పాప ఇంత ఖర్చు అయింది, ఇంత ఎందుకు అవ్వాలి, ఇంత తగ్గించండి. అందుకే ఎక్కడైనా మనం రోకొడికి పెట్టేప్పుడు ముందే చెప్తా, నువ్వు చికెన్ వ్యవహారం పెట్టద్దు, పప్పు తీసుకురా, కిలో పప్పు ఎంత ఉంటుందండి, 200 లోపు ఉంటుంది కదా, మంచిగా 500 అయిపోద్ది. ఇంట్లోకి రైస్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, ఏదన్నా పైపైన తెచ్చినా, ఇస్తాక లాంటివి తెచ్చినా ఇంకో 300 వేసుకున్నా మొత్తం 500లో అంటే ఈజీ. బడ్డనవలో అదే 3000 4000 అయిందనుకోండి, చాలా కష్టమైంది. లేదులేండి, దేవుడి కృపను బట్టి మంచిగా ఉంది నేను అనుకున్నానంటే ఓకే, రైట్, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ మనం అది ఇస్తాం. అది ఒక్కసారి చాలు, చాలా బాగుంటుంది. చక్క మంచిగా ఒక మాడిక మొక్కేసామనుకో, కథ ఇది కాదు. అంటే విశ్వాసం ఏ కాడికి పిండుతూనే ఉండాలి. ఇంకా రెక్కల ముక్కలైతే ఉరుకు దొరక్క పనులు చేసుకోక ఆరోగ్యం బాగలేకపోయినా వెళ్ళి ఒక రూపాయి తినకుండా ఉపయోగపడిద్ది అంటే ఈ దొంగ మాటలు చెప్పి లాగేస్తున్నాడు. నాకు కావాలంటుంది ఒక లేడీ, మరీ ఆడవాళ్ళు కూడా సిగ్గు లేకుండా తయారయ్యారండి ప్రీచర్స్. మీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి, మీకు కష్టం ఎందుకు వస్తున్నాయి, ఎద మోకాళ్ళారా, దశమోకాలు దాటున్నారు, ఇస్తామండి అంటుంది. ఇచ్చి చచ్చిపోవాలా? నువ్వు జత్తే అయిపోద్ది కదా మాకు, అసలు నువ్వు జత్తే అయిపోద్ది సంఘంలో, మేమెందుకు సావాలి? విశ్వాసం అంటే దేవుడికి ఇస్తారండి, దేవుడి పనికి దేవుడికి ఇవ్వటం అంటే దేవుని పనిలో వాడబడాలి సుమా, అది ఆశీర్వాదం. ఈ రోజున వారం కష్టపడ్డావా, నెల కష్టపడ్డావా, నీకు వచ్చిందా? ఇది ఖచ్చితంగా మా కాపరి దేవుడికే వాడతాడంటే ఎక్కడ లోపితనం లేకుండా దేవుడికి ఇచ్చేయాలి. అది బరాబర్ పీస్ టు పీస్, పైసా టు పైసా దేవుడికి వెళ్ళిపోద్ది. అది ఆశీర్వాదం. నీ కష్టము మరొక ఇంటిలో వాక్యానికి వెళ్తుంది. నిన్న ఎపిసోడ్లు ఇచ్చాం, నిన్న మనం డబ్బులు కట్టాం, మన చేతి పడ్డ మిగతా ఎక్కడ ఉన్నాయంటే మీరు ఇచ్చిన కానుకలే. బాక్స్ ఓపెన్ చేసాం, రైట్, అది ఎక్కువనే తక్కువనే, ఎప్పుడు తక్కువ అవుతాయి కానీ అది వేరే విషయం. కానీ మనం ఉన్నాం కదా వేయడానికి, చూసాం, ఓకే ఇంత తక్కువైందా, రైట్, మనం కలిపేసాం, నేను ఇచ్చేసాం. అక్కడ వేసేది ఎక్కడికి వెళ్తుంది? ప్రతి ఇంటిలోకి వెళ్తుంది, ప్రతి ఇంటిలోకి వెళ్తుంది. ఎన్నో ప్రాంతాల్లో ఈ సువార్త నిలబడుతుందంటే దానిలో నువ్వు సహకారిగా ఉన్నావు, అందుకే వెళ్తున్నది. ఇప్పుడు ఒకటే చేస్తున్నాం మనం. రాబోతున్న రోజుల్లో ఇంకా వర్క్ పెంచి ఒక 2 ఇచ్చామనుకో వారం సరిపోద్ది, ఇంకో 2-3 ఇచ్చామనుకో వారం సరిపోద్ది. ఇది ఒకేసారి జరిగేది కాదు కదా, చిన్నగా పెంచుకుంటూ పోవాలి. అంటే ప్రతి పైసా కూడా నువ్వు ఇస్తుంది నిర్భయంగా 100 మందికి 1,00,000 మంది చెప్పచ్చు. నేను చెప్తుంటా ఛానల్లో, మా పిల్లల కష్టం కానుక పెట్టులో ఉంటుంది, అది ఛానల్ ద్వారా మీ మధ్యకి వాక్య రూపంలో వచ్చింది. అలాగని పేరు చెప్పలేము, దేవుని మనసు పిల్లలని చెప్తాం. మీరున్నారు కాబట్టి అది మీకు ఒత్తిచ్చింది. కనుక మన కష్టం, మనం వేసుకునే చంద లోబితనం కాకుండా ఉండాలి, అది చూసుకోవాలి. మన పిల్లలు అలా ఉండరు. కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేనున్నా ఖచ్చితంగా ఎంతంటే అంత దేవుడికి ఇస్తూనే ఉండే, ఎక్కడ సెకండ్ కూడా ఆలోచించను. ఇప్పుడే మనం కొంచెం ఇబ్బందిలో ఉన్నాం, కొంచెం ఇంకా టైం పట్టింది రికవరీ అవ్వడానికి. ఈ లోపల మనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది, బ్రదర్ ఇప్పుడు నా వల్ల కాదు బ్రదర్ అనగలమా? చూద్దాం, ముందు చూద్దాం, ముందు దేవుడి మాట పంపించే ప్రయత్నం చేద్దాం, మిగతా దేవుడు చూసుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవడ పెడతాడండి? సంఘాల డబ్బులతో బిల్డింగ్ ఊరేగుతావా? అటాక్తో పోతావు. అది మళ్ళీ చెప్తున్నా, దేవుడి సొమ్ము 1 రూపాయి కాపరి వాడినా ఆనా బిడ్డ పట్టే, అది నరకమే. మళ్ళా చూసుకో. అది మా అయ్యగారు అండేస్తాకు బతుకున్నప్పుడు అండి, అబ్బాయి ఎంత మంచి చూసుకునే వాళ్ళు ఏం చూసుకోవాలి. అక్కడ నిన్ను బాగా పిండాడు, నీకు లేకుండా చేశాడు, వాడు లేకుండా చూసుకున్నాడు పరలోకాన్ని. ఇది ఎప్పుడు తెలుస్తుంది? వాడు చెప్పలేడు, నువ్వు వినలేవు. నువ్వు పోతే తప్ప వాడు నువ్వు కలిసి మాట్లాడుకోలేరు. అప్పుడు ఏముండదు ఇంకా, ప్రభా తెలియక చేసిన ప్రభా నన్ను క్షమించు, అది భూమి మీదే. ప్రభా నేను ఇది ఇలాంటి అనుకోలేదు, ప్రభా నన్ను క్షమించు, అది భూమి మీదే. ఏదున్నా భూమి మీదే. హద్దు దాటిపోయావా, ఎల్ఓసి దాటిపోయావా, ఎన్కౌంటర్ అయిపోతాం అంతే.
భారతదేశ సరిహద్దులు దాటి అవతలకి వెళ్ళిపోతే అటు పాకిస్తాన్ కానీ ఇటు నేపాల్ కానీ లేకపోతే ఇటు మరొకడు కానీ వేసి పడేస్తారు. సెకండ్ కూడా ఆలోచించరు. ఎల్ఓసి అడుగు తీసి అడుగు అవతల పెడితే ముందు షూట్ అయిపోతుంది. దేశ సరిహద్దు దాటితేనే నిన్ను బతకనీయరు, అలాంటిది నువ్వు పరలోకంలో బతికెత్తవా? ఇవి చెప్పరు. ప్రయోజనకరం ఇది భూమి మీద. ఈ ప్రసంగం అనేది, ఈ దేవుని మాట అనేది, వాస్తవం అనేది ప్రయోజనకరమైనప్పుడు ఈ ప్రయోజనకరాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేము? ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పలేము? ఒక కుటుంబం మార్చుకుంటే ఎంత బాగుంటుంది, ఒక కుటుంబం అయితే ఎంత బాగుంటుంది. నిన్న కుర్రోడు చెబుతున్నాడు, అయ్యగారు మీ ప్రసంగాలు చాలామంది అయ్యగారులు అడుగుతున్నారు, ఈ అయ్యగారిది ఎక్కడ అని. ఏదో మనిషికి మనిషి ఎదురుగున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు, బాగా చెప్తాడు ప్రసంగం, మనలా కాదు. నాకు అనిపించింది అప్పుడు, మన కష్టం అండి అది. ఇవాళ వ్యక్తిగా నేను కనపడవచ్చు, కానీ దీని వెనకాలే దేవుని మనసు వెనకాల ఎవరన్నా తెలుసా? మనం అందరం ఉన్నాం. ఒక ప్రసంగం టెలికాస్ట్ అయిందంటే ఆ ధన్యత అందరిది. అది సహకారుల పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఎప్పుడు? ఇక్కడ ఇచ్చిన సంతాన్ని తీసుకెళ్ళి అక్కడ వాడాడు, అక్కడ ఇచ్చిన సంతాన్ని తీసుకెళ్ళి మరొక చోట వాడాడు. ఎందుకంటే అప్పుడు ఈ స్వార్థ లేదు కాబట్టి, ఈ నెట్వర్క్ స్వార్థ లేదు కాబట్టి. ఇప్పుడు నెట్వర్క్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతుంది కదా. ఎంత ఆనందం అండి, ఎంత ధన్యత. నెల రోజుల్లో మనం ఈ రోజున శుభ్రంగా మంచిగా ఆరోగ్యంగా అన్ని విషయాలు బలంగా ఉన్నామంటే దేవుని కృతజ్ఞతే. ఈ కృతజ్ఞతకు మనం ఇచ్చేది లోబితనంగా ఉండకూడదు. నేనైతే లోబిని కాదు. ఈ చెయ్యి ఎప్పుడు కూడా పెట్టే చెయ్యే, ఇది వెనకడుగు వేయదు. అది ఏనుగు సచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. నేను ఎప్పటికైనా జీవితంలో ఎంత సంపాదించినా లోకానుసారంగా నా విలువ 50 రూపాయల కంటే మించిందా నాకు ఇబ్బందే. నా విలువ 50 రూపీస్ అంతే, న్యూటన్. అంతకుమించి నేను ఎక్కువ ఆలోచించను. ప్రియమైన దేవుని పిల్లరా, మిగతాదంతా దేవుడు ఇచ్చినప్పుడు దేవుడికి వెళ్ళడానికి మనకి ఏంటండి నొప్పి? ఏంటి నొప్పి? అందుకే చెబుతున్నాడు, వారు లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. ఎవరు వీరు? సంఘ కాపరులు. కల్పనా కథలు చెప్పటం వల్ల నీకేమైద్ది? ఆనందం వచ్చిద్ది. ఆనందం రావడం వల్ల ఏమొచ్చిద్ది? మైకం గమ్మిద్ది. మైకం గమ్మితే ఏమైద్ది? డబ్బులు ఎక్కువ వేసేస్తావు. వీడు తీసుకెళ్ళిపోయి బ్యాంకులు వేసేసుకుంటాడు. ఇంకెక్కడది? లోబు. కనుక లోబులకు పరలోకంలో ప్రవేశము లేదు. ఇది ప్రయోజనకరమైన బోధ. అననీయ కలిగి ఉన్నది లోబి మనస్తత్వం. అందుకనే పరిశుద్ధాత్మను మోసపుచ్చాడు. పేతురు గారి నోట నుంచి వచ్చిన మాటతో ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణము కంటే లోకంలో విలువైనది ఏది లేదు. నేను ఒకటే నమ్ముతాను, నేను క్షేమంగా ఉన్నాను. నేనంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు. నేను క్షేమంగా ఉన్నానంటే నా ఫ్యామిలీ క్షేమంగా ఉంటుంది. నేను దేవుళ్ళలో స్ట్రైట్గా ఇలా ఉంటే నా కుటుంబానికి ఇంక్లూడింగ్ దేవుని మనసు కలిపి ఉపయోగకరం అంటే అన్ని విషయాల్లో అన్ని రంగాలుగా పిల్లలు వృద్ధిలోకి వస్తుంటారు. వాక్యపరంగా అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే దేవుడి ఆలోచనని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో లోటు రాకుండా చూసుకోవాలి. ఇది ఎప్పుడు చేస్తుంటారు. ఇది మీకు ఆశీర్వాదం. అది కానీ లోబు అలా చేయడు కదా. లోబు ఏ కాడికి లాక్కోవటమే చేస్తుంటాడు. లాగటమే, అది ఎప్పుడు జరగకూడదు. కల్పనా వాక్యాలు అసలుకే చెప్పకూడదు, లేనివి అసలుకే చెప్పకూడదు. ఎందుకు తెలుసా? ఇది దేవునిది. ఈ మాటలు దేవుని మాటలు, వాక్యం అనేది దేవుని మాటలు.
ఒకవేళ అబద్ధాలు ఆడేవనుకో, లోపి మనస్తత్వం ఉందనుకో, కల్పనా వాక్యాలు చెప్పేవనుకో, దోసుకునే మనస్తత్వం ఉందనుకో, ఏం చెబుతున్నావు చూడండి. 12:22 సామెతల గ్రంథము లాస్ట్ మాట. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యవర్తనులు అంటే సత్యాన్ని తీసుకెళ్ళే వాళ్ళు. వర్తమాన ఉపదేశం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళంటే దేవుడికి ఇష్టం. ఎవడైతే అబద్ధాలు ఆడతాడో వాడు దేవుడికి హేయమైన వాడు. అంటే ఒక కుష్టి రోగితో సమానం, బైబిల్ భాష చెప్పాలంటే అది హేయం. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి అబద్ధవాడి లేనిపోనివి చెప్పి సంఘం నుంచి సొమ్ము కొరకే సేవ చేసే మనసు అయితే ఎవడైతే కలిగి ఉంటాడో వాడికి ఖచ్చితంగా చీకటి ఎలా ఉంటుందో అక్కడ 100% చూపిస్తాడు. మరణానంతరం, అందుకే 6:8 సామెతల గ్రంథంలో చెప్పిన మాట అంటే తెలుసా? 6:8 రేపేమి సంభవించున్న వారికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక ఆమె అడిగింది, మీరు ఇన్సూరెన్స్, స్టార్ ఇన్సూరెన్స్ మాట్లాడుతూ పెట్టుకోవచ్చు అంటే అన్నా దేనికన్నా, అదే ఏదన్నా అయితే ఫ్యామిలీకి నాకేమవుతుంది లేదు సార్, రోజు బాగలేదుగా, అది మీకు. మాకు రోజు బాగానే ఉన్నాయి. ఒక్క ముక్కతో పోనీలా చివరికి దండం పెట్టేసింది. ఇసుకొచ్చేసి ఉంటుంది, ఇన్సూరెన్స్ మీద ఇసుకొచ్చేసి ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే నేను చచ్చిపోతా, 50 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తున్నా, ఇది నా కుటుంబానికి ఇవ్వండి. నువ్వు చచ్చిపోతే నీ డబ్బులు పిల్లలు ఏం చేసుకుంటారు? నువ్వు ఉంటే కదా పిల్లల పండుగ చేసుకుంటారు. నువ్వు ఉంటే తనకంటే ఎక్కువ సంపాదిస్తావు కదా, తెలివితేటలు ఉన్నాయి కదా. 20 లక్షలు చేసే ఇన్సూరెన్స్ అనుకుందాం. ఈ ఇన్సూరెన్స్ నీ సావును చూస్తుంది. అది నువ్వు చచ్చిపోయిన తర్వాత 20 లక్షలు ఏం చేసుకుంటారు పిల్లలు? నువ్వు బతుకుంటే వాళ్ళ జీవితాలని వెలుగులోకి 20కి 20 జాయిన్ చేసి ఇవ్వగలగదా? అంటే డబ్బులు ఇచ్చి మరీ సావం కొనుక్కుంటున్నాడు ఎదవ. ఏమోనండి, ఏం జరుగుద్దో మనం ఎట్ట బోధన ఎట్ట వస్తున్నాం, పుట్టుకమంటున్నాం, ఇవన్నీ జరిగాయి కదా. నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు దేవుని కాపుదల నీకెప్పుడు ఉంటుంది అన్న పదం ఏం లేదా బైబిల్లో? దేవుడు దూతల కాపలా ఉంచుతాడని లేదా? నీ రాకపోకలు ఏం దేహమని నువ్వు కాపాడని దేవుడు ఎందుకు రాయించాడో తెలియదు నీకు? నువ్వు రావటం కానీ పోవటం కానీ దేవుడు కాపాడుతాడని దేవుడు రాయిస్తే అదేదో కాపాడుద్దని దాన్ని పెట్టుకొని సాగు కొనుక్కుంటున్నాం. మీరు చూడండి, ఇన్సూరెన్స్ ఎవడ చేసిన షార్ట్లో లేచిపోతాడు. మీరు బాగా చూడండి, పూర్తయిందాక ఉండడు. ఇన్సూరెన్స్ పూర్తిదాకా ఇప్పుడు ఎవడూ లేడు. ఇన్సూరెన్స్ చేసామంటే ఖచ్చితంగా ఈ సావు అతి త్వరలోనే ముడిపడి ఉంది. 20 ఏళ్ళ తర్వాత నాకు వచ్చిద్దని ఉండదు. ఎవడు బతికుండగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినోడే లేడు. వీడు చచ్చిపోయాక క్లెయిమ్ అవ్వటం అది. ఇప్పుడు ఆ డబ్బులతో ఏం చేసుకుంటారు? 20 లక్షలు చేసావు, 30 లక్షలు చేసావు, కట్టుకుంటూ వచ్చావు, పోయావు. ఈ 30 లక్షలు ఏం చేసుకోవాలా? ఆ పిల్లలు ఏం చేసుకుంటారు? అదే నువ్వు ఉంటే, దేవుళ్ళో ఉంటే 30 ఏం కర్మ, దేవుడు అంతానే ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, పిల్లల చూడటానికి ఇస్తాడు. ఇది ముఖ్యమా? ఇది ముఖ్యమా? లేదులేండి, ఇది కూడా జాగ్రత్త అంటే ఇది జాగ్రత్త కాదు, ఇది నువ్వు ఖచ్చితంగా సాగు తెచ్చుకున్నట్టే. ఇన్సూరెన్స్ రికార్డుల్లో ఇప్పటి వరకు పూర్తి చేసుకొని తీసుకున్నటువంటి వ్యక్తి ఒక్కడు లేడు. నిజం. నీ రాకపోకల్లో దేవుడు కాపాడుతాడు. నీ భారాన్ని దేవుడి మీద మోపు, అంతే. నువ్వు వెళ్ళు, నీ పని చేసుకోరా. కాలం తిరిగి వస్తుంటుంది, పిల్లలు పెద్దలు అవుతారు, వాళ్ళకి పిల్లలు వస్తారు, వాళ్ళ పిల్లల్ని చూడొచ్చు. నువ్వు బలంగా ఉంటావు, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా దేవుళ్ళో జీవితాన్ని ముగించుకుంటావు. ఇది దేవుడు కోరుకుంటే ఈ ఎదవక మధ్యలో ఎవడు నేర్పిండో కానీ ఇవి నేర్పారు, అంతే.
అంటే ఇప్పుడు దేవుడి మీద మనకు నమ్మకం లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, ప్రయోజనకరం లేదండి, జాగ్రత్తగా ఉంటుందో ఏదో ఒక అడిగా ఎవడు ఇక్కడ ఏం ఆపట్లేదు, నువ్వు ఏం చేసుకుంటున్నావు నీకు తెలిసినప్పుడు నేను ఎందుకు ఆపుతాను? ఆయన చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను. పౌలు గారికి ఇన్సూరెన్స్ లేదు, పేతురు గారికి లేదు, ప్రారంభంలో ఏ క్రైస్తవుడికి లేదు, క్రీస్తు వారు చేసుకోవడం చెప్పలేదు. ఆయన ఒకటే చెప్పాడు, ముందు నీ రోగానికి కారణం ఏంటో తెలుసుకో. తలంపులు, వ్యాకులం, మనోవ్యాకులం, మనోవేదన, వ్యాకులము, మనోవేదన, హృదయ కృంగుదల, ఇవన్నీ కూడా హృదయంలో పెట్టుకున్న వ్యక్తి ఎక్కువ కాలం బతకడు. మీరు నమ్మిన నమ్మపైన లాస్ట్లో మీకు చెబుతాను, మీరు నమ్మిన నమ్మపైన నేను దేన్ని ఆలోచించను. అస్సలకే అన్నం తింటారా, మాట్లాడుతూ ఉంటారా, పడుకుంటారు అంతే. అప్పుడే పడుకుండా అప్పుడే పడుకుంటాడు. ఏం ఆలోచిస్తాం? తెల్లవార్లు డ్యూటీ చేసి వచ్చి ఎపిసోడ్ ఇచ్చాను నేను, తెలుసా? ఆ ఎపిసోడ్లో ముఖం కూడా ఇలాగే ఉంటుంది, కళ్ళు పీక్కపోయి లాక్కపోయి నిచ్చుకుంటా, ఇవన్నీ ఉండవు. అంటే మనసలేకపోయాం బాడీని. నిద్ర కాస్తే ఎవడైనా అలసిపోతాడు, కానీ ఇంకొకటి ఉంటుంది, దాన్ని వాడాలి మనం. అది ఎక్స్టెన్షన్ ఇచ్చాడు దేవుడు. అది దాన్ని కంట్రోల్ చేసే తత్వాన్ని కూడా మనకి ఇచ్చాడు. నిద్ర నువ్వు ఆగు గంట అంటే ఆగాలంతే. అది చెప్పాడు కదా బైబిల్లో, అది చెప్పాడు కదా. సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు, దేవుడు కలిగించిన జ్యోతుల్ని ఆపాడు. నీలో ఉన్న నిద్రని అలసటని ఆపలేకపోతే నువ్వేం క్రైస్తవుడివి? మన ముందున్న వారు కూడా మనుషులే కదా. అది ఎలా ఆగింది అసలుకి? ఎలా ఆగింది అంటే వాళ్ళు చేశారంటే వాళ్ళు నమ్మిన నమ్మకం, విశ్వాసం అంత గొప్పది. అలాగని మనల్ని ఇప్పుడు ఆపమంటలేదు. మన పరిధిలో ఏముంది, పని చేయకపోతే కష్టం, చేయాలి. దేవుడి పని కూడా అంటి పెట్టుకునే ఉంది, పరీక్ష ఏమో. అప్పుడు ఏం చేయాలా? రైట్, దేవుడి పనిలోకి వెళ్తున్నా, నువ్వు ఒక్క 2-3 గంటలు పక్కకి వెళ్ళిపోతే నేను పని ముగించుకు వచ్చేస్తాను, తిన్న వెంటనే పిలవకపోయినా వచ్చేయి, ఇదే నీకు సిగ్నల్. అది ఏమంటే తెలుసా? మూల కూర్చొని సచ్చినాడు, నన్ను రాకుండా చేశాడు 2-3 గంటలు అనుకుంటుంది. దేవుడి పని అయిపోయింది, ఇంటికి వెళ్ళాం, తినటమే గుర్తుంది, ఇంకా మళ్ళీ మెలుకులేదు. ఇంకా ఇది ఇప్పుడు చెప్పాలి మీకు, ఎన్నోసార్లు చెప్పిన. తెల్లవారు డ్రైవ్ చేసిన నిద్ర దగ్గర కాదు, అది కంటి దరిదాపుల్లో కూడా ఉండదు. 1000 కిలోమీటర్ల అవతల ఉంటుంది అది. 1000 కిలోమీటర్లు అంటే మన ఇంట్లో ఉంటుంది అది. నేను ఇల్లు గమ్యం చేరిన తర్వాత, డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు సిటికేస్తాం, అప్పుడు వచ్చింది నిద్ర. ఇవన్నీ ఎటకారంగా అనిపించవచ్చేమో, కానీ ఒక్కసారి నువ్వు అనుభవంలోకి తీసుకొని వాటిలో నువ్వు ఉంటే తెలిసిద్ది. నీకు చేత కాదు, అందుకే ఎటకారం. నేను చేయగలను, అందుకే చెప్పగలను. అది చేయగలం. తెల్లవారులు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 20 ఏళ్ళ డ్రైవింగ్లో ఇప్పటి వరకు నిద్ర పోయిందేలే, ఇంత యాక్సిడెంట్ జరిగిందేలే. ఎన్ని చూస్తుంటావు రోజు తెలుసా? ఇంత జరిగిందేలే, గీతు పడిందేలే. ఇదంతా ఎవరిది? నీ రాకపోకలు ఎందుకు దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకు? లోబితనము లేదు కదా, ఉన్నట్టుగా చెప్పే మనసు ఉంది కదా, ప్రతిదీ కూడా దేవుడికే పంచగల ఇది ఉంది కదా. ఇలాంటోడు కదా నాకు కావాలి. మా నాయనమ్మ అదే కన్నది. మా నాయనమ్మ చాలా చెప్పింది. మా నాయనమ్మ, మా నాన్నగారికి 2 పుట్టిపోయిన తర్వాత నేను పుట్టాను. 2 పుట్టిపోయారు, నేను పుట్టాను. అప్పుడు అంది మా నాయనమ్మ, అనుకుందంట, అయ్యా ఈ బిడ్డకి ఆయుష్ ఇచ్చి భూమి మీదకి బతికిస్తే. ఆమెంత ప్రార్థనాపూర్వలు కూడా కాదు, అలాగని మనం అనకూడదు కూడా. ఆమెకు అప్పటికది ప్రార్థనే. ఆమె అందంట, మోకాల మీద వండబెట్టుకొని, ఈ బిడ్డని నా కొడుక్కి, ఈ బిడ్డను బతికిస్తే ఈ బిడ్డని నీ కొసుకు బతికిస్తానయ్యా అన్నారు. కథ రైలు ప్రమాదం తప్పింది, వాటర్ ప్రమాదం తప్పింది, చాలా యాక్సిడెంట్లు తప్పాయి. ఇన్ని తప్పించాడు దేవుడు. ఈ రోజున కాపరిగా ఇలా ఉండగలిగాను. ప్రపంచానికి మనం ఏంటో ఈ రోజున మరొకసారి మళ్ళీ మనం రివీల్ అవుతున్నాం.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడికి వీడు ఉపయోగపడతాడు అనుకుంటే వాడికి డోకానే ఉండదు. ఇవన్నీ డొక్కుమాట చెప్పొద్దు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే కాపరి కావాలి. అన్యులకు కూడా ప్రయోజనకరం చేకూర్చే దేవుడి మాటలు కావాలి. ఆ కాపరి దేవుడి మాటలో ఏమి చేర్చకూడదు. కాపరి అనేవాడు లోబిగా ఉండకూడదు, అబద్ధం చెప్పకూడదు. వాక్యంలో ఇంత జాగ్రత్తగా తీసుకెళ్ళి ముందుకెళ్ళగలిగితే సంఘము, కాపరి, కుటుంబము అన్నీ దివ్యమానంగా క్షేమంగా ఉంటాయి. అది సెలుగు డబ్బా కొట్టుకునే అలవాటు ఉంటే, దానికి అలవాటు పడితే అది దేవుడికి అవమానం. అందుకే 1:12 ఎవడు రమ్మనరా చర్చికి అన్నాడు. ఎందుకు? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? వాడికే దండలేస్తున్నారు, వాడికే జడ్జీలు పలుకుతున్నారు, వాడిని గ్రేట్ అంటున్నారు, వాడు ప్రార్థన చేస్తే రోగం పోద్ది అంటున్నారు. నేను కదా రోగం పోగొట్టేది. మనం అప్లై చేస్తాం అంతే. ప్రభువా, ఇది మీ దృష్టిలో పెడుతున్నా, మీ చిత్తానుసారంగా దీని మీద మీ ఎలా ఉంటే అలా చేయండి, అంతే అంతే. అది దేవుడు చూసుకుంటాడు. అంటే ఆ క్రెడిట్ కూడా దేవుడికే ఇవ్వాలి తప్ప వ్యక్తిగతంగా మన అకౌంట్లోకి పడకూడదు. అంటే టోటల్గా కాపర్ అకౌంట్లో ఏముండకూడదు, జీరో బ్యాలెన్స్. ఇలా బాగు చేస్తే ఎవడండి బాగుపడేది? 4 రాళ్ళు వెనకాల వేసుకో. ఎందుకు? సచ్చినకు ఒక రాయి పెడతా, తలాపు జాలదా? సరిపోద్ది కదా. మరి 4 ఎందుకు బొక్క? 1 చాలు. రాయి ఒకటి ఉంటుందిట్ట, అది చాలు. ఆ రాయి అది కూడా ఎక్కువ కాలం ఉండదు. ఆ గొర్రెలలో, గొడ్లలో, వాళ్ళు వీళ్ళు పోయినప్పుడు ఆడు కర్రతో అటు ఇటు, లేకపోతే గేదెలకు రాయేసినప్పుడు మిస్ అయ్యి మన బండ బయలుద్ది, సగం విరిగిపోద్ది. అది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఒకటేనండి, ప్రతి కాలంలో దేవుడికి ఉపయోగపడేవాడిగా నువ్వు ఉండాలంతే. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. నిన్ను దేవుడు వాడుకునే పాత్రగా ఇన్ని వాడుకోవాల్సిన తలంపు దేవుడిని పట్ల కలిగి ఉండాలి. అది అంతకు మించి దేవుడు ఇంకేం కోరుకుంటాడు చెప్పండి? ఏమి కోరుకోడు. కాబట్టి లేనివి ఎప్పుడు చెప్పకూడదు. ఏదైనా ప్రయోజనకరము ఉంటే దాన్ని ఖచ్చితంగా దాచకుండా ఉంచకూడదు, చెప్పాలి. ఈ 2 దేవుడు చెప్పాలని కోరుకున్నాడు. కాబట్టి ఈ ప్రసంగుని మనం చెప్పేశాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి ఈ సంగతులను దీవించి ఆశీర్వదించి తన కృపలో మనల్ని బలంగా ఉంచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.